Hi, welcome friends. Welcome to Sunday special. After a gap of 2 weeks, we are meeting again. I feel guilty for this. It's okay, bygones are bygones. ఈరోజు టాపిక్ ఇట్ ఈస్ అబౌట్ ఆస్పిరేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏమిటి, వాటి స్వరూపం ఏమిటి? బికాజ్ దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. హౌ టు హ్యాండిల్ దెమ్? ఓకే, సో ఆస్పిరేషన్స్, అంబిషన్ అనే పదం వదిలేయండి, పర్వాలేదు. అంబిషన్ అందరికీ తెలిసిన విషయం. ఆస్పిరేషన్స్, తర్వాత ఎక్స్పెక్టేషన్స్, తర్వాత వాటిని హ్యాండిల్ చేయడం అలాగా. ఎందుకంటే మనిషి అన్న తర్వాత ప్రతి వ్యక్తిలోనూ ఈ ఆస్పిరేషన్స్, అంబిషన్స్ ఉంటాయి కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో వాటిల్ని యాక్చువల్గా మైండే క్రియేట్ చేస్తుంది కదా. మైండే క్రియేట్ చేస్తుంది. మైండ్ క్రియేట్ చేసి వదిలిపెట్టేస్తుంది, తమాషా చూస్తుంది. దాన్నే మాయ అంటాం. మనసు అంటేనే మాయ కదా, ప్రపంచమే మాయ అంటారు కదా. దానికి ప్రతీక ఏంటంటే మనసే. సో ఈ మనసు కల్పించేటటువంటి ఈ ఫీలింగ్స్, ఇమోషన్స్, దే ప్రొడ్యూస్ సమ్ టైప్ ఆఫ్ ఆస్పిరేషన్స్, ఎక్స్పెక్టేషన్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో వాటి గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సో లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. మీకు ప్రతి సండే నేను వీడియో పెట్టలేకపోతున్నందుకు కొంచెం బాధగానే ఉంది, బట్ మీరు భరిస్తున్నారు. సో అందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నాకు ఆ సండే వీడియో పెట్టకపోతే కొంచెం ఏదోగా ఉంటుంది ప్రతిసారిను, కానీ కొన్ని సందర్భాల్లో వీలు పడదు, అయిపోతాను. అయితే ఈ సండే స్పెషాలిటీ ఏంటంటే యాస్పిరేషన్. యాక్చువల్గా యాస్పిరేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ప్రజలు ఉన్నారు, ఎలక్షన్ టైం కదా ఇది. ఉమ్, వీళ్ళు మనం ఎన్నుకున్నటువంటి నేతలు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, అభ్యర్థులు ఎవరినైతే ఎన్నుకున్నామో, లేదా ఏ ప్రభుత్వాన్ని అయితే ఎన్నుకున్నామో, ఆ ప్రభుత్వం బాగా రూల్ చేసి మంచి చేయాలి, ప్రజలకి మంచి చేయాలి అనేది ఆశ, ఆకాంక్ష కదా. సో దట్ ఈస్ ఆస్పిరేషన్. ఈ ఆశ, ఆకాంక్ష, అభిలాష ఇట్లాంటి పదాలన్నిటినీ జోడిస్తే వచ్చే పదమే మీనింగ్ ఇంగ్లీష్లో యాస్పిరేషన్ అని. సో పీపుల్స్ యాస్పిరేషన్, పీపుల్స్ ప్రజల యాస్పిరేషన్ ఏంటి? గుడ్ రూలింగ్, మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం అంటే కొంచెం తక్కువ స్వార్థంతో, అసలు స్వార్థం లేకుండా ఏమీ ఉండదు కదా, కొంచెం తక్కువ స్వార్థంతో ఎక్కువ జనసేవ చేయాలని, ప్రజలకి సేవ చేయాలని అట్లా చేసి ప్రభుత్వాలు అలా చేస్తే బాగుంటుంది అనేది ఆశ, అభిలాష. దట్ ఈస్ కాల్డ్ ఆస్పిరేషన్. అలాగే పేరెంట్స్ ఆస్పైర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. మా పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చి ప్రయోజకులు కావాలి, బాగా సెటిల్ అవ్వాలి అనేది పేరెంట్స్ ఆస్పిరేషన్. అలాగే స్కూల్స్, మా స్కూల్లో బాగా చదివి మంచి ర్యాంకులు తెచ్చు నేషనల్ లెవెల్లో ర్యాంకులు తెచ్చుకునేటటువంటి విద్యార్థులు జాయిన్ అవ్వాలి అనేది స్కూళ్ళ ఆకాంక్ష, యాస్పిరేషన్. సో ఇవన్నీ కూడా ఆస్పిరేషన్ అంటే వర్చువల్లీ స్పీకింగ్ ఒక రకమైన ఆకాంక్ష, అభిలాష, ఆశ. ఆశ, అభిలాష కలగలిపితే ఆస్పిరేషన్ అవుతుంది. సో మరి జనరల్గా ఏంటంటే యాస్పిరేషన్ అనేది అది ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో
యాస్పిరేషన్ ఉంటుంది జనరల్గా. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ ఆస్పైర్ ఫర్ ఏ గుడ్ పొజిషన్. ఐ డూ ఆస్పైర్ ఫర్, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, హీ ఆస్పైర్స్ ఫర్ ఏ ప్రైమ్ మినిస్టర్షిప్, హీ ఆస్పైర్స్ ఫర్ మినిస్ట్రీ, అంటే అతను కోరుకుంటున్నాడని. అట్లా తనకి సంబంధించి చెప్పేటప్పుడు ఏంటంటే దాన్ని హీ వాంట్స్ టు బి ఎ మినిస్టర్ అనే సెన్స్. హీ ఆస్పైర్స్ టు బి ఎ మినిస్టర్, ఆస్పైర్ టు. బట్ జనరల్గా ఆస్పిరేషన్ అనేది వి ఆస్పైర్ ఫర్ అదర్స్. మా పిల్లలు బాగుండాలి, లేకపోతే అట్లా అన్నమాట. బట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్స్పెక్టేషన్ ఆస్పిరేషన్ కి భిన్నంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? వి వాంట్ సంథింగ్ టు హ్యాపెన్ ఇన్ సమ్ వే దట్ వి వాంట్ టు. అంటే నాకు ఈ రిజల్ట్ కావాలి, ఇలా ఉండాలి అని కోరుకోవటాన్ని ఎక్స్పెక్టేషన్ అంటాం. ఆస్పిరేషన్ కి మెయిన్ తేడా ఏంటంటే, ఆస్పిరేషన్ అనేది కోరిక, అభిలాష, బలీయమైనటువంటి, దృఢమైనటువంటి కోరిక, సంకల్పం లాంటిది. కానీ ఎక్స్పెక్టేషన్ అనేది దృఢ విశ్వాసం, అదే విశ్వాసంలో నమ్మకం, బిలీఫ్. ఎక్స్పెక్టేషన్లో బిలీఫ్ ఉంటుంది, యాస్పిరేషన్లో ఆశ ఉంటుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఐ హోప్ మై చైల్డ్ బికమ్స్ ఏ హీరో, ఏ గ్రేట్ హీరో అనేది ఒక తల్లి లేదా ఒక తండ్రి అనుకుంటాడు. అంటే ఏంటి? నా బిడ్డ హీరో అవ్వాలని. దట్ ఈజ్ ఆస్పిరేషన్. అలాగే పీపుల్స్ ఆస్పిరేషను ఇతను మినిస్టర్ అవ్వాలి, లేకపోతే ఇతను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, లేకపోతే ఇతను రాజకీయాల్లో రాణించాలి, లేకపోతే ఇతను గొప్ప క్రికెటర్ అవ్వాలి, అట్లా అనుకోవటానే ఆస్పిరేషన్. వీడు ఖచ్చితంగా గొప్ప క్రికెటర్ అవుతాడు, లేకపోతే ఖచ్చితంగా మంచి రాజకీయ నాయకుడు అవుతాడు, అయ్యి తీరవలసిందే అనేది ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్లో బిలీఫ్ ఉంటుంది, ఐ రిపీట్. యాస్పిరేషన్లో హోప్ ఉంటుంది. అది డిఫరెన్స్. రెండు కూడా స్ట్రాంగ్ వర్డ్స్. ఎక్స్పెక్టేషన్ అనేది స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇప్పుడు స్ట్రాంగ్ గా లేకపోతే దాన్ని యాంటిసిపేషన్ అంటాం. ఊరికే నేను అనుకుంటున్నాను ఈసారి వీరికి ఎక్కువ మెజారిటీ రాదేమో అని అనుకుంటున్నాను అంటే డౌట్ తోటి చెప్పేటప్పుడు యాంటిసిపేషన్, కాస్త డౌట్ ఉంటాయి. అలాంటి డౌట్ కంటే బిలీఫ్ పార్ట్ ఎక్కువ ఉంటే, డిగ్రీ ఆఫ్ బిలీఫ్ ఎక్కువ ఉంటే అది ఎక్స్పెక్టేషన్. డిగ్రీ ఆఫ్ బిలీఫ్ తక్కువ ఉంటే అది యాంటిసిపేషన్, ఊరికే ఊహించడం లాంటిది. సో ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఎ స్ట్రాంగ్ వర్డ్. యాస్పిరేషన్ అనేది కూడా స్ట్రాంగ్ వర్డే, స్ట్రాంగ్ డిజైరే. అయితే మనకి జీవిత గమనంలో ఏవేవో ఎక్స్పెక్టేషన్స్, యాస్పిరేషన్స్ కలుగుతాయి, సహజం. అది హ్యూమన్ నేచర్. అది ఎందుకు హ్యూమన్ నేచర్ అంటే, ఎ మ్యాన్ ఈజ్ బేసికలీ బోర్న్ ఆన్ ఎర్త్ టు ఫుల్ఫిల్ ది హిజ్ డిజైర్స్. అంటే గత జన్మల్లో ఏవైతే కోరికలు ఉన్నాయో, ఏవైతే అనుకున్నాడో, ఏవైతే చూడాలనుకుంటున్నాడో, సాధించాలనుకుంటున్నాడో, వాటిని సాధించడం కోసం, ఆ యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం పుడతాడు అనేది శాస్త్రం చెప్తుంది. అంటే టు ఫినిష్ ది అన్ఫినిష్డ్ జాబ్. అన్ఫినిష్డ్ జాబ్ అంటే వన్ వాంట్స్ టు బికమ్ ఏ సెలబ్రిటీ కాలేకపోయాడు. సెలబ్రిటీ కాలేకపోయినప్పుడు ఆ కోరిక ఉండిపోయింది. ఇట్ విల్ మేక్ హిమ్ కమ్ అగైన్. ఇది కర్మభూమి, పుణ్యభూమి, అన్ని భూమి ఇదే కదా. కర్మభూమి కదా ఇది. ఈ కర్మభూమికి వచ్చేస్తాడు దిస్ టైం. అంటే అతని అవుట్లుక్ ఎలా ఉంటుందంటే, ఏదైతే కావాలనుకుంటున్నాడో మళ్ళీ దాని మీదకి వచ్చేస్తుంది మనసు. హీఈస్ అట్రాక్టెడ్ టువర్డ్స్, థాట్ ప్రాసెస్ అలాగే ఉంటుంది. హీఈస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్ ఫీల్డ్.
ఒక సెలబ్రిటీ కావటానికి ఏ సెలబ్రిటీ కావాలనుకుంటున్నాడో, ఏ ఫీల్డ్లో కావాలనుకున్నాడో ఆ ఫీల్డ్ వైపు అట్రాక్ట్ అవుతాడు. అయితే వెదర్ హీ అచీవ్స్ ఇట్ ఆర్ నాట్ డిపెండ్స్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ పాస్ట్ కర్మ అండ్ ది ప్రెజెంట్ ఎఫర్ట్. చూడండి, స్ట్రెంగ్త్ ఆఫ్ పాస్ట్ కర్మ అండ్ ఎఫర్ట్ ఆఫ్ ప్రెజెంట్ కర్మ. చూసారా? దాన్ని దాన్ని బేస్ చేసుకుని హీ మే ఆర్ హీ మే నాట్ అచీవ్, బట్ యాస్పిరేషన్, ఆ యాంబిషన్ మాత్రం ఉంటుంది. ఆ యాస్పిరేషన్ మాత్రం ఉంటుంది. ఆ యాంబిషన్తోనే పుట్టాడు. అలాగే అన్ఫినిష్డ్ జాబ్ ఫినిష్ చేయడానికి మనం ఈ భూమి మీదకి వస్తాం. అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెన్స్, ఈ జనజీవన స్రవంతిలో వీఆర్ అట్రాక్టెడ్ టు సో మెనీ అదర్ థింగ్స్ ఆల్సో. ఎట్లా అంటే, ఒక వ్యక్తి ఒక గొప్ప సంగీతంలో ఆరితేరాలని, సంగీత విద్వాంసుడు కావాలని, లేకపోతే గొప్ప సింగర్ కావాలని, ఎట్లయినా ఒకటి, ఏదో ఒకటి గొప్ప సింగర్ కావాలని లేదా గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని యాంబిషన్ తోటి యాంబిషన్ తోటి ఉన్నాడు, చనిపోయాడు. సరే, మళ్ళీ ఆ యాంబిషన్ ఫుల్ఫిల్ చేయడానికి భూమి మీదకి వచ్చాడు అనుకో. వాట్ హ్యాపెన్స్? వెంటనే అతను హీ విల్ నో డౌట్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ మ్యూజిక్, సాధన, వీటి మీద అట్రాక్ట్ అవుతాడు. అట్రాక్ట్ అవుతూ అవుతూ సైడ్ వేస్, నేను పాపులర్ కూడా అవ్వచ్చు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అనేది ఆలోచిస్తాడు. అంటే మేబీ అబౌట్ లైఫ్ స్టైల్, నా లైఫ్ స్టైలు ఇలా కాదు అలా ఉండాలని. అంటే కొత్త అంబిషన్స్ యాడ్ అవుతుంటాయి, కొత్త ఆలోచనలు వచ్చేస్తుంటాయి ఇన్సిడెంటల్గా. లేకపోతే నా రిలేషన్షిప్ నేను ఇలా ఉండాలని, లేకపోతే నేను ఇలాంటి ఎన్వైరన్మెంట్లో బ్రతకాలని, లేకపోతే నేను రాజకీయ నాయకుడిని కావాలని. చూసారా? లేకపోతే దేశ విదేశాల్లో నేను పాపులర్ అవ్వాలని. అంటే ఏమవుతున్నదంటే, పుట్టిన తర్వాత మ్యాన్ ఈజ్ వాట్ ఈజ్ బోర్న్ ప్లస్ ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ ఈజ్ బ్రాటప్. అది ఎస్టాబ్లిష్డ్ బేస్ ప్రిన్సిపల్. పుట్టుకతో కొంత తెచ్చుకుంటాడు, తర్వాత తనున్న ఎన్వైరన్మెంట్ని బట్టి తను రూపుదిద్దుకుంటాడు తన ఆలోచన విధానాలని, తన ఒక మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటాడు. తన చుట్టూ ఉన్న చూసిన ప్రపంచాన్ని బట్టి, తనకున్న సహచర్యాన్ని బట్టి, ఎన్వైరన్మెంట్ బట్టి తాను అడాప్ట్ చేసుకుని తను మోడిఫై చేసుకుంటాడు. తన యాంబిషన్స్ని, ఆలోచనల్ని, కోరికల్ని మోడిఫై చేసుకుంటాడు. మోడిఫై చేసుకుని ఒక స్థిరమైనటువంటి ఒక ఒక రకమైన మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటాడు. ఆ మైండ్ సెట్ ప్రకారమే లైఫ్ నడుస్తూ ఉంటుంది. ఆబ్వియస్ కదా? సో ఇక్కడ ఒక్కోసారి పుట్టిన ఏవేవి కోరికలతో ఏవేవి సాధించాలనుకుని పుట్టాడో వాటిల్ని పక్కన పెట్టేసి కూడా ఒక్కోసారి ఇది కాదు యాక్చువల్గా, నేను ఐ వాంట్ టు బి ఏ పొలిటీషియన్, ఐ వాంట్ టు బి ఏ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, అలా అయిపోతాడు. అట్లా ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందంటే, అతనిలో ఉన్నటువంటి కోరికలు, ఏ కోరికలతో అయితే పుట్టాడో ఆ కోరికలు అంత బలంగా లేనప్పుడు, కొంచెం వీక్గా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, వాటిని దేనికోసం అయితే పుట్టాడో వాటిని పక్కన పెట్టి హీ విల్ ఆప్ట్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా చాలా కనిపిస్తుంటాయి కదా, హీ విల్ గో ఫర్. సో ఇట్లా ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనిషిలో కలిగేటటువంటి రుచులు, అభిరుచులు, మనిషిలో కలిగేటటువంటి కోరికలు, ఆలోచనలు, వీటన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే హిజ్ పాస్ట్ లైఫ్, పాస్ట్ లైవ్స్. పాస్ట్ లైఫే కాదు, పాస్ట్ లైవ్స్ ప్లస్ ప్రెజెంట్ లైఫ్. కేవలం పాస్ట్ లైఫ్ అనుకుంటే పొరపాటు. పాస్ట్ లైఫ్ ఏంటి? జస్ట్ పుట్టినప్పుడు పాస్ట్ లైఫ్ ఓకే, పుట్టి పెరుగుతున్నప్పుడు పాస్ట్ లైఫ్ ఓకే. కొంచెం ఊహ తెలిసిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఎక్స్పోజర్ వస్తుంది కదా, హీ విల్ మీట్ సో మెనీ పీపుల్, హీ విల్ కమ్ అక్రాస్ సో మెనీ సిచ్యువేషన్స్, హీ విల్ డూ మెనీ థింగ్స్, హీ డస్ ఏ లాట్ ఆఫ్ సాధన. తన ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లైఫ్ అనుకోండి, బోల్డ్ అంత చదువుతాడు. తర్వాత ఏదైనా ప్రాక్టీస్ ఉన్నారనుకోండి, ప్రొఫెషనల్ అనుకోండి, బోల్డ్ అంత సాధన ప్రాక్టీస్ చేస్తాడు ప్రొఫెషన్లో.
బోళ్ళని నేర్చుకుంటాడు, బోళ్ళంత ఇంటరాక్టివ్ ఎన్వైరన్మెంట్లో బ్రతుకుతాడు. ఈ మార్గ మధ్యంలో చాలా రకాలైనటువంటి ఆలోచనలు, చాలా రకాలంటే ఇవి వచ్చేస్తాయి. అందువల్ల ఏంటంటే పాస్ట్ ప్లస్ ప్రజెంట్, నాట్ సింప్లీ పాస్ట్, దట్ గైడ్స్ ఈజ్ లైఫ్. పాస్ట్ ప్లస్ ప్రజెంట్ టుగెదర్ గైడ్స్ ఈజ్ లైఫ్. ఇది ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, యాస్పిరేషన్స్ దే ఆర్ ఆఫ్ షూట్ ఆఫ్ హిజ్ మైండ్ సెట్. తనకున్నటువంటి బిలీఫ్ సిస్టమ్, ఫెయిత్, బిలీఫ్ సిస్టము వగేరా 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 ఏవైతే ఉన్నాయో, తన థాట్ ప్రాసెస్ ద్వారా డెవలప్ చేసుకున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ద ఆఫ్ షూట్ ఆఫ్ ది సిస్టమ్ హీ డెవలప్డ్ ఇన్సైడ్. తన లోపల తను డెవలప్ చేసుకున్న సిస్టమ్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఆఫ్ షూట్ అంటే ఇట్ ఈస్ చైల్డ్ ఆఫ్, దాని నుంచి వచ్చినటువంటిది అనమాట. దాని నుంచి ఆకాశంలోంచి ఉల్కలు వస్తుంటాయి కదా, అలాగే ఇట్ ఈస్ ద ఆఫ్ షూట్. ఈ ఆస్పిరేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఆఫ్ షూట్స్ ఆఫ్ హిజ్ డెవలప్డ్ సాఫ్ట్వేర్ ఆర్ డెవలప్డ్ థాట్ ప్రాసెస్. సో ఈ నేపథ్యంలో యాస్పిరేషన్స్ అయితే ఎట్లా ఉంటుంది, తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎలా ఉంటుంది అనేది తీసుకున్నట్లయితే, యాస్పైర్ చేసినంత మాత్రాన అవుతుందని ఏం లేదు కదా. మనం కోరుకుంటాం, కోరుకున్నంత మాత్రాన అవుతాయా కోరికలు, తీరుతాయా? గ్యారంటీ లేదు. అలాగే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, ఎక్స్పెక్ట్ చేసినట్లే అవుతుందా? మా అమ్మాయి ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలని కోరుకుంటాడు తండ్రి, లేదా తల్లిదండ్రులే కోరుకుంటారు. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ డాక్టర్ అవుతుందా, డాక్టర్ అవుతుందో, యాక్టర్ అవుతుందో చెప్పగలమా? లేకపోతే అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో చెప్పగలరా వీళ్ళు? చెప్పలేరు కదా. నా కూతురు డాక్టరే అయి తీరాలి అని శపథం పట్టినప్పుడు కూర్చుంటాడు తండ్రి. అందుకోసం చాలా ప్రయత్నిస్తాడు. అవుతుందా, అవదా? అయితే ఓకే, అవటం ఓకే, మ్యాచ్ అవుతుంది. ఆ అమ్మాయి కూడా అంతే సీరియస్గా తీసుకుంది, లేకపోతే అంత సీరియస్గా ఎఫర్ట్ పెట్టింది, చదివింది, సీట్ వచ్చింది, డాక్టర్ అయింది. ఈజ్ వెరీ హ్యాపీ, మై డాటర్ హ్యాస్ బికమ్ ఏ డాక్టర్. నా కోరిక నెరవేరింది. సో ఆయన యాస్పిరేషన్ అక్కడ కంప్లీట్ అయింది. అవ్వకపోతే, ఓ నేను అనుకున్నాను, బలమైన కోరిక, ఇట్స్ ఓకే, ఏం చేసేది, అనుకున్నాను కానీ అవ్వలేదు. యాక్టర్ అవుతుంది అనుకో, డాక్టర్ అవుతుందంటే యాక్టర్ అయింది, ఓకే. అదే ఎక్స్పెక్టేషన్ అయితే డిఫరెన్స్ చూడండి. నా కూతురు ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి, అయ్యి తీరాలి, అవుతుంది, అయ్యి తీరాలి, అవ్వాలి అనుకోవటం ఓకే. లేదు లేదు, ఖచ్చితంగా డాక్టర్ అవుతుంది. షీ విల్ బికమ్ ఏ డాక్టర్, షీ విల్ బికమ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ డాక్టర్. అయ్యి తీరుతుంది అనేది అందులో ఎలిమెంట్ ఆఫ్ బిలీఫ్ చొప్పించాం. అంటే ఎప్పుడైతే ఎలిమెంట్ ఆఫ్ బిలీఫ్ ఎంటర్ అయిందో అది ఎక్స్పెక్టేషన్గా మారిపోతుంది. ఓకే. సో వెన్ ది ఎక్స్పెక్టేషన్ ఫెయిల్స్, అమ్మాయి డాక్టర్ అవ్వలేదు, డాక్టర్ కాదు, యాక్టర్ కాదు, ఏది అవ్వలేదు, ఏదో ఆర్డినరీ, ఏదో చదువుకుంది, ఏదో డిగ్రీ ఏదో చేసింది, చూసి ఎవరినో చూసి పెళ్లి చేశారు, వెళ్ళిపోయింది, చక్కగా అంటులు నవ్వుకుంటున్నది. అంటే సారీ, అట్లా నెగిటివ్గా తీసుకోకండి, ఊరికే చెప్తున్నాను. అంటే ఒక హౌస్ వైఫ్ అయింది, షీ బికేమ్ ఎ హౌస్ వైఫ్ అండ్ షీఈ్ డూయింగ్ హర్, సర్వింగ్ హర్ ఫ్యామిలీ. ఏముంది అందులో? మామూలుగా ఏమిటి జరిగేది ఇదే కదా. ఒక ఫ్యామిలీ అంటే ఏంటి? మ్యాన్ అండ్ ఉమెన్ టుగెదర్ లివింగ్ ఎ లైఫ్ కదా. సో ఇప్పుడు అట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మనం ఎట్లా, హౌ హీ టేక్స్, నేను మా అమ్మాయి డాక్టర్ అవుతుంది అనుకున్నాను, అబ్బాలి అయ్యి తీరాలి, అవ్వలేదు, అయ్యింది, వండర్ఫుల్, దాని గురించి స్టోరీ ఏముంది. అవ్వలేదు, దెన్ వాట్ ఈజ్ నెక్స్ట్? డిసప్పాయింట్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్టేషను డిసప్పాయింట్మెంట్ రెండు కవల పిల్లలు. కవల పిల్లలు అని చెప్పాలా, ఇంకా ఎట్లా చెప్పాలి? రెండు
రెండు ఉంటాయి. అమృతం విషయం లాంటివి రెండు, అమృతం విషయం రెండు కలిసే ఉన్నాయి కదా. ఆ? అమృతం విషయం రెండు కలిసే ఉన్నాయి కదా, వాటిని విడదీయాల్సిన అవసరం ఉంది, మంచి చెడు లాగానే. ఇప్పుడు డిసప్పాయింట్, యాస్పిరేషన్ ఫెయిల్ అయితే నిరాశ కలుగుతుంది, కొద్దిగా కొద్దిగా నిరాశ కలుగుతుంది, ఎక్కువగా కలగదు. అనుకున్నాము అవ్వలేదు, ఓకే. లైట్ వెయిట్, దానికి లైట్ వెయిటే, కానీ ఎక్స్పెక్టేషన్ ఇస్ ఎ హెవీ వెయిట్. ఎలా అంటే ఇది ఖచ్చితంగా అవుతుంది, అవ్వాలి అనుకోవటం ఓకే, అవ్వాలి అనుకోవటం అది యాస్పిరేషన్, అయితే బాగుంటుంది అనేది యాస్పిరేషన్, చాలా బాగుంటుంది, వండర్ఫుల్గా ఉంటుంది అనేది యాస్పిరేషన్. అయి తీరుతుంది, అవ్వకపోతే ఎలాగా, కుదరదు, ఇది అవ్వాల్సిందే, తన డాక్టర్ అవ్వాల్సిందే అంటే. అవ్వకపోతే అది ఎలాగా, అది ఆ మైండ్ యాక్సెప్ట్ చేయలేదు, అవ్వకపోవటం అనే దాన్ని మైండ్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదో, అది ఆ మైండ్ బిలీఫ్ డెవలప్ చేసుకుందనమాట. ఎప్పుడైతే బిలీఫ్ డెవలప్ చేసుకుందో అది ఎక్స్పెక్టేషన్ గా మారుతుంది. వన్స్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్, ది కాన్సిక్వెన్స్ ఈస్ ఎయిదర్ హ్యాపీనెస్ అంటే ఆ, మనం కోరుకున్నది సాధించినప్పుడు విజయోత్సాహం అంటాం కదా, ఆనందంగా ఉంటుంది, ఓకే ఎస్ ఐ హావ్ గాట్ ఇట్ అని. ఇది ఈ లైఫ్ లో ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరుగుతుంది, చిన్నవి పెద్దవి. చిన్నది కావచ్చు ఒక్కోసారి, ఒకసారి నాకు బాగా గుర్తు, అంటే ఎంత సింపుల్ చూడండి. రింగులు ఉంటాయి, రింగులు వేస్తే ఆ బాటిల్కి వేస్తే ఇసిరితే ఆ బాటిల్కి తగిలితే ఏదో ప్రైజ్ ఇస్తాడు. అలాగే ఏదో పిస్టోల్ ఏదో చిన్న ఆటలు, అదే ఏదో పర్టికులర్ దాన్ని షూట్ చేస్తే వస్తుంది, డబ్బులు వస్తాయి, ఏదో షూట్ షూట్ చేయటం. ఒకసారి ఇలా రింగులు వేస్తుంటే, అంటే ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్, అందులో పడింది, దానికి కరెక్ట్గా రింగ్ ఇసురుతుంటే ఆ బాటిల్లో పడింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాతో ఇద్దరు ఉన్నారు. ఆ? వాళ్ళు వేశారు, వాళ్ళది పడలేదు, నేను వేశాను పడింది, అబ్బో ఆనందం. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, విజయోత్సాహం, ఓకే నేను వేశాను, అది సరిగ్గా బాటిల్లోకి వెళ్ళి తగిలింది రింగు, అందులో ఫిట్ అయింది ఆ బాటిల్కి, వీళ్ళు వేశారు పోయినాయి, గురి తప్పాయి పోయినాయి, ఫెయిల్ అయ్యారు. అది ఖచ్చితంగా నేను, అదే ఖచ్చితంగా అంటే నేను కాక ఇద్దరు ఉన్నారు కదా, లెటస్ సే, ఒక వ్యక్తి వేశాడు కానీ తగలలేదు, పోయింది. హీ ఓన్లీ ఆస్పైర్డ్, హీ ట్రైడ్, నేను ఇది వెయ్యాలి, వేస్తే పడితే బాగుండు అని అనుకున్నాడు, పడాలి, పడితే మంచిది, పడాలనే కోరిక ఉంది, వేశాడు పడలేదు, అబ్బాయి అవ్వలేదు, ఓకే. మరొకడు ఏమైనా సరే ఖచ్చితంగా ఇది పడాల్సిందే, పడి తీరుతుంది, ఐ బిలీవ్ ఐ కెన్ డూ ఇట్ అని వేశాడు, పడలేదు, తగలలేదు. అతనిలో ఏమిటి కలిగింది అంటే డిసప్పాయింట్మెంట్, అయ్యో నేను ఫెయిల్ అయ్యాను, డిసప్పాయింట్మెంట్ వస్తుంది, వస్తుంది కదా. ఎక్స్పెక్టేషన్ ఉన్న చోట డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అలాగే నేను వేశాను పడింది, విజయోత్సాహం. అంటే ఇక్కడ ఏమో జరుగుతుందంటే, నేను ఖచ్చితంగా వేస్తాను, వేయగలను అనే బిలీఫ్ తోటి, నమ్మకంతో వేశాను సీరియస్గా. అది ఎట్లా జరిగిందో మొత్తానికి అది జరిగింది, క్లిక్ అయింది. సో నాలో నేను వేశాను, సాధించాను అనే ద ఫీలింగ్ లో విజయోత్సాహం ఉంది, ఫీలింగ్ ఆఫ్ ట్రయంఫ్. ఎవరికైతే పడలేదో డిసప్పాయింట్మెంట్ ఉంది. సో ఇద్దరిలో ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయితే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఎక్స్పెక్టేషను ఫ్రూట్ఫుల్ అయితే, ఫ్రక్టిఫై అయితే, సక్సెస్ఫుల్ అయితే అక్కడ ఫీలింగ్ ఆఫ్ ట్రయంఫ్ అంటే విజయోత్సాహం వస్తుంది. ఈ రెండు ఇమోషన్సే కదా, ఈ రెండిట్టు ఇమోషనల్ ఫీలింగ్సే కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ఎక్స్పెక్టేషను డిసప్పాయింట్మెంటు దేర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అఫ్ కోర్స్ ఇన్వర్స్ రిలేషన్షిప్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఏంటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే,
ది అమౌంట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, చాలా వీడియోలో ఈ విషయం చెప్పినట్టున్నాను, మరోసారి చెప్తున్నాను, ఏమైందిలేండి, ఎప్పటికప్పుడు కొత్త శ్రోతలు ఉంటారు కదా. ది అమౌంట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అమౌంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. శాంసన్ అని, నేను యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో చదివేటప్పుడు ఒక ఎంబీఏ స్టూడెంట్ ఉండేవాడు. అతను మేము మెస్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ టైంలో ఈవినింగ్స్ కలిసేవాళ్ళం ఏదో ఇచ్చాపట్టి మాట్లాడుకునేవాళ్ళు, ఏదో మాట్లాడుకున్నాం, సహజం కదా. వి మేక్ ఫ్రెండ్స్ విత్ సో మెనీ పీపుల్ ఇన్ ది క్యాంపస్. అందులో క్యాంపస్లోనే హాస్టల్లో ఉండేవాడిని నేను. ఐ వాజ్ యాక్చువల్గా చాలా యాక్టివ్గా ఉండేవాడిని, అంటే గ్రెగేరియస్ టైప్. చాలా చాలా యాక్టివ్గా ఉండేవాడిని. తో అందరితో, ప్రతి ఒక్కరితో మాట్లాడేవాడిని. అంటే అప్పుడు అట్లా ఎట్లా అంటే, ఐ వాంట్ లెర్నింగ్ మోడ్, ప్రతి ఒక్కరి నుంచి ఒక్కరిలోనూ ఏదో ఉంటుంది, ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది అని. ముఖ్యంగా క్యాంపస్ అంటే ఏంటంటే స్టాల్ వార్డ్స్, మంచి మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ ఒకే సీట్ దొరుకుతుంది. ఎందుకంటే ఎన్నో కాలేజీలు ఉంటాయి, అన్ని కాలేజీల్లో నుంచి యూనివర్సిటీకి వచ్చేటప్పుడు ఫిల్టర్ అయిపోతారు కదా, తక్కువ తక్కువ మందికే వస్తుంది సీటు. ఆ రోజుల్లో ఎంట్రన్స్లు ఉండేవి కాదు కదా, రిటర్న్ టెస్ట్లు ఉండేవి కాదు, డైరెక్ట్గా మార్క్స్ మెరిట్ మీదే. మెరిట్ అనేటప్పటికి మీ పర్సంటేజ్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. హై పర్సంటేజీ కాలేజ్ ఫస్ట్లో వస్తే తప్ప సీట్ రాదు కదా, అంతా మెరిటోరియస్ స్టూడెంట్సే, జమ్స్, మొత్తం క్యాంపస్ అంతా జమ్సే, ఏ ఒక్కరిని కూడా తీసివేయటానికి లేదు, వాళ్ళు ఖచ్చితంగా మంచిదే అనమాట. ఆ శాంసన్ చూశాను, చాలా బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడేవాడు. బ్రాటప్ అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అది అనుకుంటాను. మొత్తానికి చాలా స్వీట్గా, చాలా ఐ లైక్ హిమ్. ఒకరోజు అన్నాడు ఏదో మాట సందర్భంలో, ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్, ఈ పదం వాడాడు. ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్డ్, సంథింగ్ లైక్ దట్. ఈ ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు అపాయింట్మెంట్ అనేది అప్పుడు విన్నది. నేను ఆలోచించాను దాని గురించి చాలా. ఇప్పుడు ఏదోటి చెప్తుంటారు కదా, చెప్పింది వింటాము, గ్రహణ లోపల పడేసిన తర్వాత దాని మీద వర్కౌట్ చేస్తాం. ఎస్పెషల్లీ వెన్ వీఆర్ ఇన్ ఏ లెర్నింగ్ మోడ్. లెర్నింగ్ మోడ్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పదిలంగా దాచుకుంటాం కదా. ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్ వెన్ ది ఎక్స్పెక్టేషన్ ఫెయిల్స్. అప్పుడు అక్కడ విన్న స్టేట్మెంట్ నేను లైఫ్లో చాలా సార్లు, చాలా సందర్భాల్లో అది గుర్తుకు తెచ్చుకుని నేను అప్లై చేసి చూసా, ప్రాక్టికల్గా చూసా. ఎస్ కదా, ఎక్స్పెక్టేషనే కదా మూలం. అసలు ఎప్పుడో భగవాన్ బుద్ధ భగవాన్ వారు ఎప్పుడో చెప్పారు, కోరికలే ఈ ఇదంతా ఈ రభసంతా జరగటానికి కోరికలే కారణం అని చెప్పారు కదా. ఇవన్నీ కూడా సప్లిమెంటరీ కదా. సో వెన్ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్స్, డిసప్పాయింట్మెంట్ ఎన్ష్యూస్, స్టార్ట్స్. అంతేకాదు, నేను దాన్ని మోడిఫై చేసి ఇంకా కొంచెం మోడిఫై చేశాను తర్వాత ఉత్తరం ఏంటంటే, ది అమౌంట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. అమౌంట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు the amount of expectation when the expectation fails. ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువగా డిసప్పాయింట్ అవుతాం. తక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తే తక్కువగా డిసప్పాయింట్ అవుతాం. ఇప్పుడు నేను యూనివర్సిటీలో చదువుతుండగా ఏదో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఏదో రిటర్న్ టెస్ట్ రాశాను. రిటర్న్ టెస్ట్ రాస్తే ఇంటర్వ్యూ వచ్చింది. నేనున్న రూమ్లోనే, అది చాలా పెద్ద రూము, 5-6 ఉండేవాళ్ళం. ఆ రూమ్లో మరొకడికి కూడా వచ్చింది, మా రూమ్మేటే. వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. అయితే వాడికి జాబ్ వచ్చింది. హీ డిడ్ దట్ జాబ్. అది పెద్ద జాబ్ ఏం, గొప్ప జాబ్ ఏం కాదు, అది క్లర్క్, కమర్షియల్ క్లర్క్, రైల్వే కమర్షియల్ క్లర్క్. వాడు ఆ తర్వాత ఎప్పుడో కూడా కనిపించాడు, అది క్యాంపస్లోనే ఎప్పుడో వచ్చాడు. ఆ తర్వాత జాబ్ జాయిన్ అయిపోయాడు, వెళ్ళిపోయింది, రూమ్ వదిలేశాడు. తను చదువుతున్న డిగ్రీ, అది ఏదైతే చదువుతున్నాడో వదిలేశాడు, వెళ్ళిపోయాడు. ఓకే, కంఫర్టబుల్. అండ్ ఐ బిలీవ్ హీ రిటైర్డ్
ఏవో ప్రమోషన్స్ అవి వచ్చుంటే బాగానే కదా. నేను వెళ్ళాను, నాకు రాలేదు. అయితే నేను రవ్వంత కూడా డిసప్పాయింట్ అవ్వాల. ఏదో సరదాగా రాశాను, నేను నిజంగానే సరదాగానే రాశాను. సరదాగా రాస్తే వచ్చింది, సరే వెళ్ళా. నేను ఐ వాజ్ వెరీ అంబిషియస్. ఇట్లా కమర్షియల్ క్లర్క్ ఇట్లాంటి చిన్న చిన్న పోస్టులుకి కాదు, నాది చాలా ఎక్కువ హై లెవెల్లో ఆలోచిస్తున్నాను. చాలా చాలా ఆలోచిస్తున్నాను. సో నాకు రాలా. ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ డిసప్పాయింట్మెంట్. నవ్వుకున్నాను. ఆ? అసలు మా ఇంట్లో చెప్పను కూడా చెప్పలేదు, నాకేదో వచ్చింది ఇంటర్వ్యూ వచ్చింది, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని కూడా చెప్పాల. చెప్తే వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారేమో, ఎందుకులే వాళ్ళకి ఆలోచించే అవకాశం ఉంది ఎందుకు ఇవ్వటంలే అనేది బహుశా అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు దాని మీద పడతాయి. అమ్మో వచ్చేస్తే, ఉద్యోగం వచ్చేస్తే బాగుంటుంది, జాయిన్ అయిపోతే బాగుంటుంది అని ఆలోచిస్తారు కదా. బట్ నాకైతే ఆ ఉద్దేశం లేదు కదా. ఓకే. సో మన లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ తప్పవు. మనం కాదు కూడదు, ఎంత కాదు కూడదు అనుకున్నా కానీ మానవ నైజం ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వస్తాయి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయా, ఫ్రూట్ఫుల్ అవుతాయా? మనం అనుకున్నట్టే జరుగుతుందా లైఫ్లో? అవదు. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. మరి ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు ఆనందంగా ఉంటుంది, ఓకే బ్రహ్మాండం, ఐ హావ్ గాట్ ఇట్, ఐ హావ్ అచీవ్డ్ ఇట్. ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయినప్పుడు డిసప్పాయింట్మెంట్ వస్తుంది కదా. డిపెండ్స్ ఆన్ ది లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. లైఫ్ అన్న తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తప్పవు. ఎక్స్పెక్టేషన్స్ ఉన్న చోట డిసప్పాయింట్మెంట్ తప్పదు. ఇది సత్యం. ఈ విశ్వ సత్యాన్ని గుర్తుంచుకోవాలి ప్రతి వ్యక్తి. చెప్తారు, ఏదో సినిమాలో పాట ఉందండి, కళ్ళున్నప్పుడు కలలు తప్పవు, కలలున్నప్పుడు పీడ కలలు తప్పవు. వినారా పాట? ఏదో పాత సినిమాలో కళ్ళున్నప్పుడు కలలు తప్పవు, ఏదో పి సుశీల్ గారు అనుకుంటే పాడారు, కలలున్నప్పుడు పీడ కలలు తప్పవు అని. ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే. సో యాస్పిరేషన్స్ ఉంటాయి, తప్పదు, ఉండి తీరాలి కూడా. అంబిషన్స్ ఉంటాయి, తప్పదు, ఉండి తీరాలి. లేకపోతే అది వేరే సంగతి. ఆ, మరి ఎక్స్పెక్టేషన్స్ అంతకన్నా ఉంటాయి. మానవుడు ఆశాజీవి కదా, అందుకని హోప్ నుంచి హయ్యర్ లెవెల్, హయ్యర్ డిగ్రీ, హోపు అలా 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 బాగా ఎక్కువైపోయి ఆప్టిమిజము, ఆప్టిమిజం నుంచి అవి ఎక్కువైనప్పుడు పై స్థాయికి వెళ్ళినప్పుడు అది ఎక్స్పెక్టేషన్గా మారుతుంది. హోపు డిజైరు, ఈ రెండు, ఈ హోపు డిజైరు ఉంటాయి కదా. ఈ హోపు డిజైరు ఎప్పుడైతే కలిసి హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతుంటాయో, టెంపరేచరు నీటిని వేడి చేసినప్పుడు హై టెంపరేచర్ దగ్గర ఇవి వస్తాయి, పొగలు వస్తాయి. అలాగే ఆ పొగ లాంటిదే ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషను, హోపు డిజైరు నిరాశగా కన్వర్ట్ అవ్వచ్చు, లేదా ఆనందంగా కన్వర్ట్ అవ్వచ్చు కదా. సో అందువల్ల వీ హ్యావ్ నో కంట్రోల్. వీ హ్యావ్ నో కంట్రోల్ ఆఫ్ ఓవర్ అవర్ హోప్స్, బిలీఫ్స్, అంబిషన్స్, ఎక్స్పెక్టేషన్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా. కానీ వీ హ్యావ్ కంట్రోల్. వీ కెన్ టేక్ కంట్రోల్ ఆఫ్ ది ఆఫ్టర్ మాత్. ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయింది, వాట్ వుడ్ హ్యాపెన్? ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అయింది, ఓకే, దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయింది, వాట్ ఈజ్ ఆఫ్టర్ మాత్? ఏంటి జరుగుతుంది? ఒకే సిచ్యువేషను, ఒక నలుగురు వ్యక్తులు ఒక జాబ్కి ఏదో అప్లై చేస్తారు, లేదా ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు అనుకున్నాం. వాళ్ళలో ఒకడికి ఉద్యోగం వచ్చింది, ముగ్గురికి రాలేదు. ఉద్యోగం వచ్చిన వాడిని పక్కన పెట్టేయండి, ఉద్యోగం పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ముగ్గురు మూడు రకాలుగా ఆలోచించే అవకాశం ఉంది కదా. అంటే ముగ్గురు గట్టిగా స్ట్రాంగ్గా ఎక్స్పెక్ట్ చేశారు. లెటస్ ఎజ్యూమ్ ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, రావాలి, వచ్చి తీరాలి, అమ్మో లేకపోతే ఎలాగా, అమ్మో ఇంక నేను ఊహించలేను,
అంటే ఈ ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఊహించలేను లైఫ్ని, కాబట్టి ఇది వచ్చి తీరాల్సిందే అన్నంతగా కోరుకున్నారు. ఇదే నవ్ ఆర్ నెవర్ అనేలాగా. అయితే ఇది లేకపోతే ఇంకేది లేదు. దిస్ ఇస్ ద లాస్ట్ లాస్ట్ ఆపర్చునిటీ. అంటే ఇక నా ఏజ్ బార్ అయిపోతున్నది, ఇంకా రాదు ఇంకా ఉద్యోగం, అట్లా అనుకుందాం. అయితే ఇది ఈ ఉద్యోగం లేకపోతే ఇంకా అయిపోయినట్లే, ఫినిష్. ఏదో సివిల్ సర్వీసెస్లో లాస్ట్ అటెంప్ట్ అంటారు కదా, అట్లాగా. ఇప్పుడేంటి పరిస్థితి? ముగ్గురు మూడు రకాలుగా ఆలోచించే అవకాశం ఉంది కదా. ఒక వ్యక్తి అయితే ఎంత డిసప్పాయింట్ అయిపోతాడంటే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. నేను చచ్చిపోతాను, ఇంకెందుకు ఈ బతుకు, నాకు ఈ ఉద్యోగం రాలేదు, ఇంకేముంది బతుకు, అట్లాగే ఇట్లాగా అట్లా చెలవల పల్లవలుగా డీప్గా ఆలోచిస్తూ ఎట్లా అంటే ఒక రకమైన డిప్రెషను, ఇంకోటి ఏదో వెళ్ళిపోయి వాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు లేదా చేసుకుంటాడు. దట్ పర్సన్ ఈజ్ సైకలాజికల్లీ ఏ జీరో లెవెల్ కరేజ్ పర్సన్. జీరో లెవెల్ కరేజ్ ఏం లేదు. రియల్ టెస్ట్ ఫర్ ఎ మ్యాన్ ఈజ్ కరేజ్. కరేజీ కాన్ఫిడెన్స్. కరేజ్ అంటే తెలుసు కదా, ధైర్యం. ఏ వ్యక్తి అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడో, ఏ వ్యక్తి అయితే ధైర్యాన్ని టోటల్గా కోల్పోతాడో, అంటే అటువంటి వ్యక్తిలో ఉన్న ధైర్యమే చాలా తక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ జీరో లెవెల్లో ఉంటుంది. ఆ జీరో లెవెల్ నుంచి నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతాడు. జీరో నుంచి -1, -2, -3, -5, -10. దట్ ఫెలో కమిట్ సూసైడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే సూసైడ్ కమిట్ చేయకపోయినా అట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. సెకండ్ కేటగిరీ, కరేజ్ ఉంది కానీ ఇమీడియట్గా ఈ జరిగిన దాన్ని అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాడు. ఇది ఇలా ఎందుకు జరిగింది, నాకు ఉద్యోగం ఎందుకు రాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నా పరిస్థితి ఏంటి, ఇంకా ఇంకా అవకాశం చేయి దాటిపోయింది, ఇలా అయితే ఎలాగా, ఇలా అయితే ఎలాగా, అమ్మో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, లేకపోతే ఇప్పుడు మా చెల్లెలు పెళ్ళి ఎట్లా చేయాలి, ఇట్లాగా, లేకపోతే అదేలాగా ఏవో ఉంటాయి కమిట్మెంట్స్, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్. ఇది ఉద్యోగం వస్తే నెక్స్ట్, లేకపోతే ఇప్పుడు నాకు ఉద్యోగం రాలేదు, ఇప్పుడు తను నన్ను ఎవరినో ప్రేమించాడు అనుకుందాం, లెట్ అస్ అస్యూమ్. ఇప్పుడు తను నాకు పెళ్ళి అవ్వదుగా, ఇంకా అమ్మాయి నన్ను చేసుకోదు కదా, నా పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయినే చేసుకోవాలి, నేను ఆ అమ్మాయి తప్ప ఇంకెవరిని చేసుకోలేను, ఇప్పుడు నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను చేసుకోదు, ఆ అమ్మాయి చేసుకుంటానని వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరు కదా. అంటే కాన్సిక్వెన్సెస్, ఉద్యోగం రాకపోయినందువల్లనటువంటి వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఆలోచిస్తూ ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, బాగా ఎక్స్పెక్ట్ చేశాను, బాగా చేశాను, ఇంటర్వ్యూ అయినా పోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి, ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, సెకండ్ కేటగిరీ, హీ ఈజ్ సింప్లీ అగ్రవేటింగ్ ద ఇష్యూ బై ప్రొటెస్టింగ్. ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకూడదు. అంటే మొదటి వ్యక్తి బాగా డిసప్పాయింట్ అవటం ఏంటి, పూర్తిగా జీరో అయిపోయాడు, నెగిటివ్ సైడ్ వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి నెగిటివ్ సైడ్ లేడు. సో 10 నుంచి జీరోకి, 0, 10 మధ్యన ఉన్నాడు. మొదటి వ్యక్తి అయితే జీరో నుంచి -1, -2, -10కి వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి 0, 10 మధ్యన ఉన్నాడు. పాజిటివ్ జోన్లోనే ఉన్నాడు కానీ అది ఆకలింపు చేసుకోలేకపోతున్నాడు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి, అమ్మో నాకు పెళ్ళి అవుతుందిగా, ఇంకా ఆ అమ్మాయి నన్ను చేసుకోదు కదా, లేకపోతే ఆ, నాకు ఉద్యోగం రాలేదు, ఇప్పుడు నా చెల్లెలికి పెళ్లి చేయలేనుగా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేకపోతే మా మదర్ సీరియస్, కొంచెం హెల్త్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, నాకు ఉద్యోగం వస్తే కనీసం మదర్కి ఫాదర్కి ఇన్సూరెన్స్ ఇస్తారు, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మా మదర్కి ట్రీట్మెంట్ ఇప్పించడానికి అదే డబ్బులు లేవుగా, అప్పు కూడా పుట్టదు. ఊరికే పర్యవసానాలు కొన్ని ఉంటాయి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇట్లాగా ఆలోచించుకుని ఇది చాలా ఘోరం జరిగింది, చాలా ఘోరం జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకూడదు, అబ్బో దెబ్బైపోయాను. ఇప్పుడు అది పెండ్యులం ఎట్లా అంటే 10, 0, 10, 0, జీరో నుంచి కిందకి రాదు కానీ జీరో నుంచి అబవ్ ఉంటుంది, పైకి 10 దాకా వెళ్తుంది, కొంచెం ధైర్యం వస్తుంది, మళ్ళీ కిందకి వస్తుంది. అంటే ఇన్ ఏ గివెన్ ఆన్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అది అతను అబ్జర్వ్ చేసుకోలేకుండా ఉన్నాడు. అంటే ఏంటంటే అతను ప్రొటెస్ట్ చేస్తున్నాడు,
జరిగిన దానికి ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగాలి, ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు అంటున్నాడు. సో ఈజ్ ప్రొటెస్టింగ్ అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ హిమ్ టు రికవర్ అండ్ రికన్సైల్. అతనికి రికన్సైల్ అవటానికి, రికవర్ అవ్వటానికి ఎక్కువ టైం పడుతుంది. కొందరికైతే ఒక రకమైనటువంటి ఆదుర్ద, దాన్ని ఎట్లా అంటాం, యాంగ్జైటీ, ఇంకేవేవో వచ్చేస్తాయి, సిండ్రోమ్స్ ఏవేవో వచ్చేస్తాయి. ఇప్పుడు ఇట్లాంటి కండిషన్స్లో ఉండబట్టే మనిషి ఏమవుతుందంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్, ముఖ్యంగా షుగరు, బీపీ, ఇవేవో చెప్తారు కదా, ఇట్లా చాలా ఉన్నాయి. షుగర్, బీపీ రెండే కాదనుకోండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ రావడానికి బేస్ ఏంటి? స్ట్రెస్. ఆ స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? డిసప్పాయింట్మెంట్ నుంచి వస్తుంది. ది డిసప్పాయింట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్. కోరుకున్నది కానప్పుడు, ఎక్స్పెక్ట్ చేసింది జరగనప్పుడు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్. మనం మన గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా మన పిల్లల గురించో, లేకపోతే మన ఫ్రెండ్సో, రిలేటివ్సో, మన వైఫో, హస్బెండో, లేకపోతే రిలేటివ్సో, ఇంకెవరి గురించైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే పొలిటీషియన్స్ గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కోసారి అమ్మో, ఈయన గెలుస్తాడు అనుకుంటే ఇంత చిత్తుగా ఓడిపోయాడేంటి, నేను భరించలేను, ఇప్పుడు ఎలాగా, అమ్మో, నేను నేను భరించలేకుండా ఉన్నాను, ఆయన ఓడిపోయాడు. ఆయన ఓడిపోయిన దానికి ఈయన భరించలేకుండా ఉన్నాడు. వాట్ హీస్ డూయింగ్, చాలా జాగ్రత్తగా ఉండండి. చాలాసార్లు చెప్పాను కదా, ఇవి మరోసారి చెప్తున్నా. వాట్ ఈస్ డూయింగ్ ఈజ్ అనేబుల్ టు యాక్సెప్ట్ వాట్ హ్యాపెండ్ యాజ్ అ రియాలిటీ. వాట్ హ్యాపెండ్ ఈజ్ అ రియాలిటీ, బట్ ఆ రియాలిటీని అతను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఈజ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. ఏంటి యాక్సెప్ట్ చేయలేకపోవటం అంటే, దానికి ఎట్లా అంటే ప్రొటెస్ట్ చేస్తున్నాడు. అంటే దాన్ని చెలోలు పలువులుగా దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు. ఆలోచన, ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకూడదు, అలా జరగకూడదు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఆయన ఓడిపోయాడు, దాని సరిగ్గా ఆ పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఆయన ఓడిపోయాడు, నా పరిస్థితి ఏంటి, ఇట్లా. నా అంచనా ప్రకారం ఈ ప్రపంచంలో ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళు, యాస్పిరేషన్స్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. 90% ఆర్ మోర్ దాన్ 90% ఉంటారు. ఎందుకంటే బికాస్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఇది ఉంది కదా, ఇది ఉంది కదా, అది ఖాళీగా ఉంటుందా? జంతువులకి, జానవర్లకి, పక్షులకి, వాటికి, జీవులకి ఇది ఉండదు కాబట్టి వరీ లేదు. ఎక్స్పెక్టేషన్స్, అంబిషన్స్, లేకపోతే ఆస్పిరేషన్స్ ఉండవు. మరి హ్యూమన్ అయిన తర్వాత ఉంటుంది కదా, మనసు అనేది ఒకటి ఉంది కదా. పాపం మనసు కవి ఆత్రేయ గారు చా చాలా ఘోరంగా చీల్చి చెండాడిపోయాడు కదా. మనసును, ఆ? మనసు విషయంలో ఇంకా చిత కొట్టేశాడు కదా. ఆ? ఆ, ఏవో చెప్పాడు కదా, చాలా చెప్పాడు. సో ప్రొటెస్ట్, ఇప్పుడు ఇట్లా ఈ పర్సంటేజ్ ఒక 10% ఉంటారు. ఎట్లా అంటే జీరో లెవెల్ కరేజ్ లెవెల్ జీరో ఉంటుంది. అంటే కొద్దిగా వాళ్ళ సైకాలజీలో కొంచెం ప్లాట్స్ ఉన్నాయి, కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ దేర్ మైండ్. అందరి బ్రెయిన్లు ఒకలా ఉండవు కదండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ బ్రెయిన్. తర్వాత 80% ఉంటారు సెకండ్ కేటగిరీ. 80 అని చెప్తున్నాను, ఎక్కువ చెప్తున్నానా, తక్కువ చెప్తున్నానా? నేను అనుకోవటం 80%. 80% ఉంటారు సెకండ్ కేటగిరీ. వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారు. డైజెస్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. కాలం మారుతుంది, వేసిన గాయాల్ని మానుపుతుంది అంటారు కదా. టైం క్యూర్స్ ఎవ్రీథింగ్. టైమ్ ఈజ్ ఏ సొల్యూషన్, టైమ్ ఈజ్ ఎ క్యూర్. కాలం మారుతుంది, వేసిన గాయాల్ని మానుపుతుంది అంటారు కదా. కాలమే మార్చేస్తుంది ఆ గాయాల్ని. గ్రాడ్యువల్గా హీ విల్ కమ్ టు నార్మల్సీ, అండ్ ఇట్ టేక్స్ టైం.
అంటే ఇక్కడ కూడా డిగ్రీ ఆఫ్ వేరియేషన్, కొంతమంది కొంచెం తక్కువ టైంలో రికవర్ అవుతారు, కొంతమంది ఎక్కువ టైంలో రికవర్ అవుతారు, మొత్తానికి రికవర్ అవుతారు. ఎందుకని వాళ్ళ బ్రెయిన్లో అబ్నార్మాలిటీస్, అబ్నార్మల్ సైకాలజీ కాదు, అంటే అబ్నార్మాలిటీస్ తక్కువ ఉన్నాయి. అబ్నార్మాలిటీస్ తక్కువ ఉన్నాయి. కానీ ఫస్ట్ 10% కేటగిరీ వదిలేయండి, గోన్ కేసు. ఈ 80%లో కొంతమందిలో అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ఆ అబ్నార్మాలిటీస్ ఏం చేస్తాయంటే, ఈ పర్టికులర్ ఈవెంట్, ఏదైనా ఈవెంట్ పెద్ద పెద్ద ఈవెంట్ అయితే, చిన్న చిన్న ఈవెంట్లకి ఏం కాదులేండి, అది పెద్ద ఈవెంట్ అయితే వాళ్ళ మనసు మీద ఎంత పెద్ద ఒత్తిడి తీసుకొస్తాయంటే, అది తీసుకొస్తుందంటే అది వాళ్ళు వాళ్ళకి మెంటల్ ఎక్కుతుంది, క్రాక్, సెమీ క్రాక్ అయిపోతారు. క్రాక్ వస్తుంది. క్రాక్ వస్తుంది అంటారు. క్రాక్ అంటే ఏంటి? ఒక చిరుగు ఇది కదా. క్రాక్ అంటే ఏదో కొద్దిగా చిట్లిందని. ఈ పెద్ద పెద్ద క్రాక్ గార్డ్ అంటారే, కొంచెం క్రాక్ కొద్దిగా ఇక్కడ మనసు చెదిరిపోతుంది. అది కరెక్ట్ వర్డ్. క్రాక్ అనే పదం నెగిటివ్ వర్డ్, అది వాడకూడదు. మనసు చెదిరిపోతుంది. ఈ విషయం నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినట్టున్నాను, ఈ ఎగ్జాంపుల్స్. మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు, జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఇన్స్టిట్యూట్లోకి, నాకు ఇన్స్టిట్యూట్ నడిపే రోజుల్లో ఢిల్లీలోనే ఒక అబ్బాయి వచ్చాడు. నేను ఏదో చెప్తాను, ఏదో సబ్జెక్ట్ చెప్తాను అన్నాడు. ఏంటి ఆ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అంటే, ఇంతకీ ఏంటంటే అబ్బాయి సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ చేశాడు. సివిల్ సర్వీసెస్ మెయిన్లోనో ప్రిలిమినరీలోనో ఎక్కడ పోయిందో పోయింది, మొత్తానికి బీహార్ అబ్బాయి ఈజ్ ఫ్రమ్ బీహార్. మొత్తానికి ఫెయిల్ అయ్యాడు. ఆ ఫెయిల్ అయ్యి ఫైనల్గా ఇంకా ఫినిష్, చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, ఏదేదో అయిపోయాడు. కొంచెం మెంటలెక్కి నా దగ్గరికి వచ్చాడు. క్లాసులు అన్నాడు. క్లాసులు చెప్తుంటే నాకు అర్థమైపోయింది ఆ ధోరణి. ఎందుకంటే సైకో అంటారు కదా. సైకో అన్న పదం ఎంతవరకు ఏమో కానీ, నా లైఫ్లోని అన్ఫార్చునేట్లీ ఐ హావ్ సీన్ సో మెనీ సైకోస్ అండి. నేను హౌ ఐ వాజ్ అట్రాక్టెడ్ టు సైకోస్ ఐ డోంట్ నో. సో మెనీ సైకోస్. నేను ఏపీలో ఉన్నప్పుడు కూడా నేను ఇన్స్టిట్యూట్ నడిపేవాడిని. అక్కడ కూడా నా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ చెప్పడానికి వచ్చే వాళ్ళలో ఒకరిద్దరు సైకోలు తారసపడ్డారు. రియల్ లైఫ్లో ఇట్లాగా, రియల్ లైఫ్లో కూడా. అంటే సైకో అంటే కొద్దిగా ఎక్కువగా ఇదైపోవటం. ఈ అబ్బాయి టీచింగ్ చేస్తున్నాడు, ఒకసారి లేట్గా వచ్చేవాడు, ఒకసారి ఏంటో క్లాసు, డ్రెస్ సరిగా ప్రాపర్గా డ్రెస్ చేసుకునేవాడు కాదు. చూసిన తర్వాత ఇది అయిపోయింది, షెడ్కి వెళ్ళిపోయింది బండిరా బాబు అని చెప్పి, ఎంత తొందరగా దీన్ని పంపిస్తానా బాబు అని చెప్పి చూసేసాను. మర్యాదగా చక్కగా పంపించేశాను. అంటే సివిల్ సర్వీసెస్ ఫెయిల్ అవ్వటం అనేది అతను రిసీవ్ చేసుకోలేక తట్టుకుంటే పర్వాలేదు, తట్టుకుని నార్మల్సీకి వచ్చి ఆ, అది పర్వాలేదు. ఆ అబ్బాయి లేదు, పోయింది, మెదడు చెదిరిపోయింది. ఇలా ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఇంకా ఇట్లాంటి ఎగ్జాంపుల్ చాలా చెప్పాను. మా రిలేటివ్స్లో ఒక ఆమె పెద్ద కొడుకు ఉరేసు చచ్చిపోయాడు. పెద్ద కొడుకు ఉరేసు చచ్చిపోయిన తర్వాత ఈవిడ మాట్లాడే ధోరణి మారిపోయింది. అంటే నెగిటివ్ అని చెప్పడానికి లేదు కానీ, అదే పనిగా వాగటం ఆవిడ మొదలు పెడితే ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పారిపోయేవాళ్ళు. అంటే మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఆగేది కాదు. ఆహా, ఈవిడ మెదడు ఎవరో చెప్పారు, కొద్దిగా మైండ్ చెదిరిపోయింది ఈవిడికి అని ఎవరో మాట చెప్పారు. సో చెప్పిన దాన్ని నేను క్లూ తీసుకుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఎస్, చెదిరిపోయింది. ఏంటంటే మాట్లాడుతూ ఉంటుంది. అంటే అంటే మాట్లాడటం అంటే పిచ్చెక్కిన వాళ్ళు పిచ్చెక్కినట్టు మాట్లాడటం కాదు ఇది. పిచ్చెక్కటం వేరు. ఈవిడికి పిచ్చెక్కల, పిచ్చి మాత్రం ఎక్కలేదు. అలా పిచ్చెక్కిన వాళ్ళని కూడా చూశారు. ఎవరో ఒక ఆమె భర్త ఏదో వదిలేశాడు. భర్త వదిలేస్తే ఎప్పుడో 40 సంవత్సరాలు, 40 50 సంవత్సరాల కిందట విషయం అనుకోండి. వదిలేస్తే ఆవిడ అలా డల్గా ఉంటూ డిసప్పాయింట్ అవుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత పిచ్చిగా మాట్లాడటం, పిచ్చెక్కినట్టు మాట్లాడటం. అంటే మరీ పిచ్చి కాదు కానీ
నార్మల్గా ఉండేది, అప్పుడప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేది. అట్లా కూడా కాదు ఈవిడ. షీఈ్ క్వైట్ ఆల్ రైట్, క్వైట్ నార్మల్. వివేచన కోల్పోలేదు, ఏమీ లేదు. కొద్దిగా వచ్చిన అబ్నార్మాలిటీ ఏంటంటే, ఇంతకు ముందులా కాకుండా మాట్లాడటం మొదలు పెడితే ఇంకా మాట్లాడటమే పని. అంటే చూడండి, డిసప్పాయింట్మెంట్ అనేది దాని పర్యవసానం ఎలా ఉంటుందో. అయితే మేజర్ ఈవెంట్స్లో మేజర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మనసు చెదిరితే, డిసప్పాయింట్ అయితే దాని పర్యవసానం అనమాట ఇది. చూసారా? సో ఎక్కువ కాలం ఉంటుంది వీళ్ళ మీద దాని ప్రభావం. వాళ్ళ దీని మీద ప్రభావం చూపిస్తుంది. దే బికమ్ డిఫరెంట్. 80%లో కొంత పర్సంటేజ్ ఇలా కూడా ఉంటారు. ఇది కూడా కొంచెం అన్‌డిజైరబుల్, అన్‌ఫార్చునేట్. కానీ తప్పదు. వాళ్ళకి ట్రామా, వాళ్ళ లైఫ్‌లో జరిగిన ట్రామా ఎంత పెద్దదంటే వాళ్ళు అలా అయిపోయారు అంతే. వాళ్ళు అది రిసీవ్ చేసుకోలేకపోయారు అంటే, దాన్ని అబ్జార్బ్ చేసుకోలేకపోయారు అంటే ఖచ్చితంగా ఇది దెబ్బతీస్తుంది. అబ్జార్బ్ చేసుకోకపోతే దెబ్బతీస్తుంది. కొంతమంది ఫిట్స్ వస్తాయి. గమనించారా? ఇది కూడా నేను చూశాను. మాకు రిలేటివ్స్‌లోనే చూశాను. ఒకావిడ షీ ఈస్ గుడ్ ఎవ్రీథింగ్. ఏదో భర్త కొద్దిగా బాగాలేదు, మంచి భర్త తాలూకు కాండక్ట్, క్యారెక్టర్ బాగోలేదని. ఆ? భర్త క్యారెక్టర్ భర్త క్యారెక్టర్ బాగోలేదని ఈవిడ, అంటే టూ మచ్ పొజిటివ్ అయి ఉండాలి కదా, భర్తని గాఢంగా ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. భర్తే ఇంకా నాకు ఇంక ఈ ప్రపంచంలో నా భర్త పిల్లలే అయి ఉండాలి బహుశా. తనకి ఫిట్స్ వచ్చేసినాయి. ఫిట్స్ అంటే తెలుసు కదా మీకు, ఫిట్స్ వచ్చేసినాయి. ఎప్పుడు వచ్చినాయి? మిడిల్ ఏజ్ కూడా కాదు, బహుశా 30s ఏమో. 30sలో ఫిట్స్ వచ్చేసినాయి. తర్వాత ఏదో చేసి అట్లా ట్రీట్మెంట్ అయింది, బాగానే ఉంది. తర్వాత షీ బికేమ్ నార్మల్ అనుకోండి. తను శ్రద్ధ పట్టి తీసుకెళ్లి వైద్యం చేయించి అన్ని చేశాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు రాలేదు నేను అనుకోవటం. సో ఇవన్నీ ఏమిటవుతాయంటే, మనం పొసెసివ్గా ఉన్నప్పుడు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు, అది కూడా కొద్దిగా ఎక్కువ మేజర్ ఎక్స్పెక్టేషన్స్, మేజర్ ఇష్యూస్లో, మేజర్ ఈవెంట్స్లో విషయంలో ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి, ట్రామాలు జరుగుతాయి. ఈ ట్రామా మరొకసారి ఇంకో సందర్భంలో కూడా జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయంటే అనుకోని ఘటనలు జరిగినప్పుడు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఆవిడ ఆ కుమారుడు ఊరేసుకుని చచ్చిపోవటం వల్ల ఈవిడ ఏదో అయిపోయింది కదా, అది ఎక్స్పెక్టేషన్ కాదు. డ్యూ టు సమ్ ఈవెంట్ అన్ఫోర్సీన్, వెరీ బ్యాడ్ ఈవెంట్ విచ్ ఈజ్ అన్ఫోర్సీన్. సో ఇక్కడ డిసప్పాయింట్మెంట్ వల్ల కూడా అలా జరగచ్చు. మేజర్ ఫెయిల్యూరు, అదే అబ్బాయి సివిల్ సర్వీసెస్ ఫెయిల్ అయ్యేటప్పటికి ఏదో అయిపోయాడు కదా. మరి సివిల్ సర్వీసెస్ నేను చాలా మందిని చూశాను. ఇక్కడ అంతా సివిల్ సర్వీసెస్ వాళ్ళే ఉంటారు ఢిల్లీలో. మా ఇంటికి దగ్గరలో 2-3 కిలోమీటర్ల రేడియస్, 2 కిలోమీటర్ల రేడియస్లో అంతా చాలా ఎక్కువ మంది. ఇక్కడ చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. చాలా మందిని చూశాను నేను దగ్గరగా, క్లోజ్గా కూడా చూశాను. ఈ సివిల్ సర్వీసెస్ ఈవెన్ ఇంటర్వ్యూ లెవెల్లో పోయి కూడా చక్కగా బ్రతికి బట్టకట్టి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళని చూశాను. అదే సివిల్ సర్వీసెస్లో 2 సార్లు ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యి, ఇంటర్వ్యూ అంటే 2 సార్లు మెయిన్ పాస్ అయినట్టే కదా, 2 సార్లు ఇంటర్వ్యూ ఫేస్ చేసి అవక అబ్బాయి మూడోసారి అయితే అసలు అటెంప్టే చేయలేదు. 3 అటెంప్ట్. నాకు ఇంకా చాలా ఎక్కువ డిసప్పాయింట్ అయి ఉంటాడు కదా. కానీ భగవంతుడి ఆశీర్వాదమో లేకపోతే ఆ అబ్బాయిలో ఉన్నటువంటి జీన్స్ ఏదో మొత్తానికి ఎట్లా అంటే తర్వాత ఉత్తర చక్కగా సెటిల్ అయ్యాడు. చక్కగా సెటిల్ అయ్యాడేంటి, ఇప్పుడు దగ్గర దగ్గర ₹1,00,00,000 ప్యాకేజీలో జాబ్. పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం లేవు, పోస్ట్ గ్రాడ్యుయేటే. ₹1,00,00,000, సంవత్సరానికి ₹1,00,00,000 వస్తుంది. వెల్ సెటిల్డ్, చక్కగా కంఫర్టబుల్గా బతుకుతున్నాడు. అంటే వీడితో పోలిస్తే ఆ అబ్బాయి ఏంటి, వీడు సివిల్స్ మెయిన్ కూడా వెళ్ళినట్టు లేడు. మెయిన్స్ లెవెల్లోనే, ప్రిలిమ్ లెవెల్లోనే పోయాడో ఏదో, అంతేం పెద్దగా కాదు. నా దగ్గరికి వచ్చిన టీచరు, బీహార్ టీచరు, వీడు ఇలా అయిపోయాడు. వాడు 2 సార్లు ఇంటర్వ్యూ పోయినా కానీ
ఫైనల్గా తమాయించుకుని నిలదొక్కుని వెరీ సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఏంటి తేడా? డిసప్పాయింట్మెంటే కదా ఆ ఈవెంట్. ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే ఇంటర్వ్యూ కూడా వెళ్ళొచ్చినాక రెండోసారి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా పోతే అర్థం ఏంటి? డిసప్పాయింట్మెంటే. ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. కానీ ఇక్కడ కంక్లూషన్ దీన్ని, వాట్ ది ఇన్ఫరెన్స్ దట్ వీ షుడ్ డ్రా ఇస్, దెర్ ఈస్ 10% అగైన్. 10% గాన్ కేసు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఏదేదో అయిపోతారు. 80% డిగ్రీ డిగ్రీ ఆఫ్ వేరియేషన్. కొంతమంది కొద్దిగా ఇదే మెంటల్, కొద్దిగా కొంచెం మెంటల్ వస్తుంది. కొంతమంది ఎక్కువ టైం పడుతుంది, కానీ మొత్తానికి కోరుకుంటారు, బ్రతికి పట్టుకడతారు. ఇవన్నీ జరుగుతాయి. ఈ 80%లో ఉంటారు వీళ్ళందరూ. రిమైనింగ్ 10% ఎలా ఉంటారు? స్టాయిక్గా ఉంటారు. స్టాయిక్ అంటే ఎట్లా అంటే, దే ఆర్ అవేర్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ తాలూకు ఫలితం. ఉమ్, ఏదో పాట కూడా ఉంది. ఎందుకు పాటలు ఎందుకులేండి. సో వీళ్ళు ఎలా ఉంటారంటే, దీస్ పీపుల్ ఆల్సో ఎక్స్పెక్ట్. హ్యూమన్ బీయింగ్ అంత తర్వాత ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటుందా? దీస్ పీపుల్ ఆల్సో ఎక్స్పెక్ట్, అండ్ ద ఎక్స్పెక్టేషన్ ఫెయిల్స్, అండ్ దే నో హౌ టు హ్యాండిల్ ఇట్. ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయితే డిసప్పాయింట్మెంట్ వస్తుంది కదా, రావాలి కదా. ఆ డిసప్పాయింట్మెంట్ని, నెగటివ్ ఎనర్జీ, డిసప్పాయింట్మెంట్ ప్రొడ్యూస్ చేసే నెగటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ కాకుండా పాజిటివ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయగలుగుతారు. అలా నాకు తెలిసి 5 to 10% మాత్రమే ఉంటారు. ఇంకెక్కువ ఉంటే మంచిది, ఉండాలి. అది అనిపిస్తున్నదా మీకు? నమ్మశక్యంగా ఉందా నేను చెప్పింది, లేదా? ఏమి కాదు, ఇది నిజమే. నేను చూశాను నేను చూశాను చాలా మందిని కాదు, కానీ కొద్దిమందిని చూశాను. నెగిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాల్సింది పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవటం. తర్వాత దే డు నాట్ టేక్ మచ్ టైమ్ టు కమ్ బ్యాక్. డు నాట్ టేక్ మచ్ టైం అంటే, దే డు నాట్ టేక్ మచ్ టైమ్ టు కమ్ బ్యాక్ అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఎక్కువ టైం తీసుకోరు. డిసప్పాయింట్ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, దే గాట్ డిసప్పాయింటెడ్. ఎస్, దేర్ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్డ్ అండ్ దే గాట్ డిసప్పాయింటెడ్. సో వాట్ హ్యాపెన్స్ దెన్? వన్ దే దే ఒకసారి ఒక్క క్షణం ఆగి చూస్తారు, ఆలోచిస్తారు. ఓ, నేను ఎక్స్పెక్ట్ చేశాను కదా. అచ్చా, ఎక్స్పెక్టేషన్కి పర్యవసానం ఏంటి? డిసప్పాయింట్మెంటే, అది ఫెయిల్ అయినప్పుడు. నెక్స్ట్ ఏంటి పరిస్థితి? సో లెట్ మీ కూల్ డౌన్. ఒకసారి అట్లా ఆగిపోయి, ఇమీడియట్ స్టెప్ ఏంటంటే, హౌ టు రెమెడీ దిస్. దే లుక్ ఫర్ రెమెడీస్. ఇది ఎందుకు జరిగింది? ఇది ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి జరిగింది. సో ఎక్స్పెక్ట్ చేయటం తప్పు కాదు, కానీ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అవటం తప్పు. ఆ? తప్పుని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేసే స్వభావం కదా హ్యూమన్ నేచరు. ఎక్స్పెక్ట్ చేశాను అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ మీ. అక్కడ ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేసేవాడు ఆ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేడు. చూడండి, దెర్ ఈజ్ ఎ క్యాచ్ హియర్. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళంతా ఈ కేటగిరీ ఎందుకు వస్తారు? ఏ కేటగిరీకి? నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఇది అవ్వలేదు, డామిట్, కథ అడ్డం తిరిగింది అంటాడే కన్యాశుల్కంలో ఆయన. డామిట్, కథ అడ్డం తిరిగిందని. ఇది డామిట్, కథ అడ్డం తిరిగిందని ఈ బ్లేమ్ గేమ్ మొదలు పెడతాడు. ఇది నేను ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యానంటే ఆడు దిద్దినోడు ఎవడో సరిగ్గా కళ్ళు మూసుకుని ఏదో టిక్కులు పెట్టేస్తుంటాడు. వాళ్ళ ఆవిడ బహుశా కాఫీ ఇవ్వమంటే ఇవ్వలేదేమో.
ఈలోగా ఆడి కోపం వచ్చింది, ఈలోగా నా పేపర్ దిత్తా ఏదో వేసి పారేశాడు, ఫెయిల్ చేశాడు అన్నట్టు. బ్లేమ్ గేమ్ అంటే అదర్ పర్సన్లో, ఇది అదర్ పర్సన్ ఆర్ పర్సన్స్. యూనివర్సిటీని బ్లేమ్ చేస్తాడు, పేపర్ దిద్దును బ్లేమ్ చేస్తాడు, లేకపోతే ఇది మా ట్యూషన్ మాస్టర్ని బ్లేమ్ చేస్తాడు. మా ట్యూషన్ మాస్టర్ సరిగ్గా చెప్పలేదు, నాకు లెక్కలు సరిగ్గా చెప్పలేదు, చెప్పుంటే బాగా వచ్చుండేవి అంటే వాడి మీద వేసుకోడండి. వాడు ఆ కేటగిరీ వాళ్ళు ఎక్కువ, ఆ కేటగిరీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. బికాస్ దే డోంట్ యాక్సెప్ట్, దే కాంట్ యాక్సెప్ట్ దేర్ పిట్ ఫాల్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అవటానికి వారు కారణము అన్న విషయం గుర్తించరు, ఒప్పుకోరు కాబట్టే ప్రొటెస్ట్ చేస్తున్నారండి. మనం ఒప్పుకోలేనప్పుడు మాత్రమే ప్రొటెస్ట్ చేస్తాము, ఒప్పుకున్నప్పుడు ప్రొటెస్ట్ చేయవలసిన అవసరం అగత్యం కలగదు. రెండు విషయాలండి. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ అవర్ వే, వి బికమ్ ప్రౌడ్, ఓ ఐఎమ్ గ్రేట్, అంతే కదా. ఓ నేను గ్రేట్ కాబట్టి నేను అచీవ్ చేశానని. అవ్వకపోతే ఐఎమ్ నాట్ ద ఐఎమ్ నాట్ ఎట్ ఫాల్ట్, హీఈస్ ఎట్ ఫాల్ట్. ఇదే కదా జరుగుతుంది. అలా కాకుండా అలా కాకుండా అలా అలా అనుకుంటాడు కాబట్టి ప్రొటెస్ట్ చేస్తున్నాడు. అలా కాకుండా యాక్సెప్ట్ చేస్తే, ఓ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, లెట్ మీ అడ్మిట్ ఇట్, లెట్ మీ యాక్సెప్ట్ ఇట్. మరుక్షణం ఇమీడియట్ గా దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే ఈ థాట్ ప్రాసెస్ అంతా ఉండదు. ఇప్పుడు రేపు ఎలాగా, మా అమ్మకి వైద్యం ఎలాగా, లేకపోతే ఇప్పుడు ఆ అమ్మాయికి నేనేం చెప్పేది, ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయరు, నాకు పెళ్లి అవ్వదు, ఎలాగా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించడు. ఓకే, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, లెట్ మీ యాక్సెప్ట్ ఇట్, లెట్ మీ అడ్మిట్ ఇట్. ఫర్దరు అదేలాగా ఇదేలాగానే ఆలోచనలు ఆగిపోతాయి. సడన్ బ్రేక్ అంటే హ్యాండ్ బ్రేక్ లాగానే, హ్యాండ్ బ్రేక్ వేసినట్టే స్టాండ్ స్టిల్, గ్రైండింగ్ హాల్ట్కి వచ్చేస్తుంది. మైండ్ నిన్ను నెగిటివ్ వైపుకి తీసుకెళ్ళదు. నెగిటివ్ వైపుకి వెళ్తున్నా నువ్వు యూ రెఫ్యూజ్ టు గో ఇన్ దట్ డైరెక్షన్. ఎందుకని? బికాస్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. సో నేనండి ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం. ఎప్పుడో నేను వెన్ ఐ వాజ్ యంగ్, 30s ఉన్నప్పుడు, యంగ్ అంటే 30s ఉన్నప్పుడు సిద్ధ సమాధి యోగా, మీరు ఈ పేరు వినే ఉంటారు. SSY అనే ఒక యోగా కోర్సు, 14 రోజుల కోర్సు ఉండేది. 14 రోజుల తర్వాత ఏఎంసీ అని ఒకటి ఉండేది, ఏఎంసీ తర్వాత బిఎస్టీ అని ఒకటి ఉండేది, ఇట్లా ఉండేవి. ఆ కోర్సులో నేను ఐ వాజ్ వెరీ మచ్, చాలా భయంకరమైనటువంటి ఫే ఫేజ్లో ఉన్న ఈ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో భయంకరంగా అన్ని పడిపోయి కుప్పకూలిపోయింది మార్కెట్. షేర్లన్నీ, సర్టిఫికెట్లన్నీ చెత్త కాగితాల కింద తయారైనాయి, కొనేవాడు లేడు. అటువంటి టైంలో అది ఒక కోర్సు జాయిన్ అయ్యాను. SSY అంటారు దాన్ని, సిద్ధ సమాధి యోగా. ఆ కోర్సు అది నా కోసమే పెట్టారేమో అనిపించింది, నిజంగా చెప్పాలంటే అప్పట్లో. ఆ కోర్సులో 14 రోజుల కోర్సు అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెసన్ చెప్తారు. ఫస్ట్ లెసన్ నాకు బాగా గుర్తు, అది రెస్పాన్సిబిలిటీ అనే దాని మీద. ఫస్ట్ లెసన్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ? చూడండి, వాట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీలో చిలవల పలవలుగా ఎగ్జాంపుల్ ఇవి ఇవి అవి అవన్నీ చెప్పి ఇట్ ఈజ్ లైక్ ఏ డిస్కోర్స్. అది గంట పైనే చెప్తారు, గంట 2 గంటలు ఉంటుంది అది. ఊరికే 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు ఆ డిస్కోర్స్. చెప్పి చెప్తూ ఏం కంక్లూజన్స్ అంటే డ్రా చేస్తారు అందులో. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. దే డ్రా ఇన్ఫరెన్స్, ఫైనల్ కంక్లూజన్ అది డ్రా చేసి చెప్తారు. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. నీకు లైఫ్లో జరిగే ప్రతిదానికి నువ్వే బాధ్యుడివి. దట్ ఈస్ వాట్ దే ట్రైడ్ టు ఇంప్రెస్ అపాన్ ఈచ్ పార్టిసిపెంట్. ఈచ్ పార్టిసిపెంట్ని ఇంప్రెస్ అంటే ఆ ఎన్నో ఎగ్జాంపుల్స్, స్టోరీలు అవి చెప్పి ఫైనల్గా నిన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు, నిన్ను కన్విన్స్ చేస్తారు.
అంటే ఏంటి చెప్తారంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. నాకు బాగా గుర్తు ఒక ఆయన ఇవాళ రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరుగుతుంది, నేను రెస్పాన్సిబుల్, నేను అవతలోడు రాంగ్ డైరెక్షన్లో వచ్చి గుద్దేశాడు, అవతలోడు రాంగ్ డైరెక్షన్లో వచ్చి గుద్దేస్తే నేను రెస్పాన్సిబులా దానికి అని అడిగాడు. ఎస్, దానికి ఆన్సర్ ఎస్ఏ వచ్చింది. ఎస్, యు ఆర్ రెస్పాన్సిబుల్. అది దాన్ని కూడా నువ్వు ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని అనుకోవాల్సిందే. అది ఎస్ ఆయన చెప్పాడు. పాపం ఆయన అక్కడ ఉన్న ఏంటంటే ట్రైన్డ్ టీచర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు తప్ప కుర్రాళ్ళే యంగే వాళ్ళు కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అతనేం చేయలేకపోయాడు. నేను చాలా సంవత్సరాలు దాని గురించి ఆలోచించాను. రోడ్డు మీద వెళ్తుంటే జరిగే యాక్సిడెంట్కి నేను రెస్పాన్సిబుల్ ఏంటి, మనం రెస్పాన్సిబుల్ ఏంటి? అవతల రాంగ్ రూట్లో వచ్చి లేదా తాగి బండి తోలి ఏదో చేస్తే, లేదా పిచ్చెక్కి పిచ్చోళ్ళలాగా వచ్చి ఏదో నడుస్తుంటే దారిలో నడుస్తుంటే అటునుంచి అనుకోకుండా దారిలో అనుకోకుండా పిచ్చుకొక్క వచ్చి టక్కని పట్టేస్తే కరిసేస్తుంది. పిచ్చుకొక్క కదా అది, దానికి విచక్షణ ఉంటుంది. ఎదురుగా ఏదైనా స్పర్శ టచ్ అయితే నోరు తెరుస్తుంది. పిచ్చుకొక్క కరవటానికి నేను రెస్పాన్సిబుల్ ఏంటి? నేను చాలా సంవత్సరాలు ఆలోచించా. ఈ ఐఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అనేది నేను ఎగ్రీడ్, ఒప్పుకున్నా. నాకు ఎందుకునో భగవంతుడు సుకృతం ఏంటో ఇమ్మీడియట్గా ఆ రోజే ఎగ్రీడ్. ఎస్, కరెక్టే, ఇదంతా కరెక్టే. అంటే నేను ఇంతకుముందు నేర్చుకున్నది అది ఇంకొకసారి రీఇటరేట్ అవుతున్నది, అంటే రివిజన్ అవుతున్నదేమో అనిపించింది ఆ లెసన్ విన్నంతసేపు. ఆ తర్వాత అలాంటి కోర్సులు అలాంటి క్లాసులు చాలా విన్నాను. అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు, కానీ ఉత్తరోత్తర నేను ఆలోచిస్తే ఓవరాల్గా ఫైనలీ ఐ గాట్ దిస్, ఇట్ ఈస్ కరెక్ట్. రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్కి ఐఎమ్ రెస్పాన్సిబులే. పిచ్చుకుక్క కరవటానికి పిచ్చుకుక్క కాదు, కరిపించుకున్న వ్యక్తే రెస్పాన్సిబుల్. ఐఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. నా బిడ్డ సరిగా చదవకపోతే, మంచి మార్కులు తెచ్చుకోకపోతే ఐఆమ్ రెస్పాన్సిబుల్. రోడ్డు మీద ఒక వ్యక్తి వెళుతుంటే యాక్సిడెంట్ జరిగి అతను సక్రమంగానే వెళుతున్న ఎదుటివాడు అక్రమంగా వచ్చి గుద్దేస్తే యాక్సిడెంట్ జరిగితే, ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి ఏ వ్యక్తికి అయితే జరిగిందో ఆ వ్యక్తే రెస్పాన్సిబుల్. కొంచెం ఇది మింగుడు పడదు కదా. ఆ వ్యక్తి ఎట్లా రెస్పాన్సిబుల్ అంటే ఇట్ ఈస్ హిస్ థాట్ ప్రాసెస్ అండ్ దట్ థాట్ ప్రాసెస్ ఈజ్ గైడెడ్ బై హిజ్ పాస్ట్ సంస్కారాస్. గత జన్మల్లోని సంస్కారాలు, కర్మలో ఏవో అంటారు కదా, ఆ సంస్కారాసు అతన్ని ఎలా గైడ్ చేస్తున్నాయంటే హీ స్టార్టెడ్ అట్రాక్టింగ్ సచ్ సిచ్యువేషన్స్. అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనే ప్రిన్సిపల్ వచ్చేసి వాడు సరిగ్గా అటేటో వెళ్ళవలసినోడు అటేటో ఆ రూట్ను వెళ్ళవలసినోడు అటు కాదు ఇటు వెళ్తాను అనుకుని రావటం, సరిగ్గా ఇక్కడే తీసుకొచ్చి వీడినే గుద్దటం. ఇక చాలా మంది ఉన్నారు కదా, వీడినే గుద్దాడు వచ్చి. అంటే త్రూ లా ఆఫ్ అట్రాక్షన్, హలో, త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ వి అట్రాక్ట్ ద థింగ్స్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ మీద బేసిస్ మీద దట్ ఫెలో ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్సిడెంట్ దట్ హ్యాపెన్ టు హిమ్. ఏమో మీరు కన్విన్స్ అయ్యారో లేదో నాకు తెలీదు. కన్విన్స్ అవ్వకపోతే అవ్వలేదని చెప్పండి, పర్లేదు, మెసేజ్ పెట్టండి. ఐ వాంట్ టు సీ యువర్ మెసేజెస్. కన్విన్స్ అయితే ఓకే, కన్విన్స్ అవ్వండి, లేకపోతే లేదు. మరి నా బిడ్డ సరిగా చదవకపోతే, మంచి మార్కులు తెచ్చుకోకపోతే నేను ఏ విధంగా రెస్పాన్సిబుల్? ఇది కూడా మింగుడు పడదు. అదేంటది, వాడు చదవకపోతే నేను రెస్పాన్సిబుల్ ఏంటి? హలో, ఎస్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నా భార్య మైగ్రేన్ తోటి తల పట్టుకుని అబ్బో నాకు మైగ్రేన్ అంటున్నది. అప్పుడు నేను మైగ్రేను ఏమిటి వీటి చేసింది, అది కొంచెం
మైగ్రేన్ రావడానికి ఏవో కారణాలు చెప్తారు, సిమ్టమ్స్ చెప్తారు కదా కారణాలు. అందువల్ల ఇవిడికి మైగ్రేన్ వచ్చింది, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ్ అని. ఏం చేస్తాంలే, జీన్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకుని అట్లా వచ్చింది అనుకోవటం, దట్ ఈస్ ఓకే. మైగ్రేన్ ఎందుకు వస్తుంది? ఇగో ఈవిడ ఆ, ఆహార విహారాల్లో వచ్చినటువంటి ఇవి, లేకపోతే తను తెచ్చుకున్నటువంటి జీన్స్, వాటి వల్ల ఆ డిఎన్ఏ స్ట్రక్చర్, వాటి వల్ల ఆవిడకి ఆ మైగ్రేన్ వచ్చింది, వస్తుంది అని అనుకోవటం. టెన్షన్ వల్ల మైగ్రేన్ వచ్చింది, టెన్షన్ తీసుకుంటున్నది, ఎందుకు తీసుకోవాలి అని అనుకోవటం. దట్ ఈస్ వన్ వే, దట్ ఈస్ ద కాజ్. ఎనదర్ కాజ్ తీసుకుంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్. అదేంటది? అంటే ఆవిడకి నేను టెన్షన్ పెట్టానేనా? లేదండి, నేనేం టెన్షన్ పెట్టలేదు. అనుకుందాం పెట్టకపోయినా తనకి మైగ్రేన్ వచ్చింది, తను టెన్షన్ తెచ్చుకుందేమో, నేను పెట్టక్కర్లేదు. తను ఈ పొరుగు వారితో పోట్లాడింది అనుకోండి, టెన్షనే. లేకపోతే ఇంట్లో వాళ్ళతో పోట్లాడింది, టెన్షను. లేకపోతే అట్లాగే చాలా కారణం. ఇప్పుడు ఇట్లా చాలా రీజన్స్ చెప్పొచ్చు. భర్తే టెన్షన్ ఇవ్వాల్సిన పని లేదు కదా. సో ఆవిడ మైగ్రేన్ రావడానికి ఐఆమ్ రెస్పాన్సిబుల్ అని అనుకోవటం అదేం చిన్న విషయమా? ఎట్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ విజ్డమ్ వన్ విల్ రియలైజ్, ఎస్, ఐఆమ్ రెస్పాన్సిబుల్. ఐఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ హర్ మైగ్రేన్. మింగుడు పట్టడం లేదు కదా. ఐఎమ్ రెస్పాన్సిబుల్. నేను ఏదో ఏదో ఐ సీక్ సమ్ ఫేవర్ ఫ్రమ్ సంబడి. అతను లేదు రావు గారు కుదరదండి, సారీ అండి అని చెప్తాడు. హీ రిజెక్టెడ్ మీ. ఇక్కడ చాలా జెన్యున్ గా ఏదో, నేను చాలా జెన్యున్ గా, చాలా చాలా జెన్యున్ రిక్వెస్ట్, పెద్ద ఇదేం కాదు. ఏంటి అతను రిజెక్ట్ చేశాడు? ఆ ఎవరో చెప్పారు, పక్కోళ్ళు చెప్పారు, ఆ అబ్బాయి అంతే, అతనంతే, అతను అలాంటోడు, ఆ మనిషి మనస్తత్వం అలాంటిది, అతను అలాంటోడే, ఆ, ఎవరికి హెల్ప్ చేయడం అని చెప్పారు. ఎవరికి హెల్ప్ చేయడం చెప్పారు కాబట్టి దాన్ని ఏంటంటే, అతను ఎవరికి హెల్ప్ చేయడు కాబట్టి, అతను రిజెక్ట్ చేశాడు కాబట్టి ఇందులో నా తప్పేం లేదు అనుకోవటం చాలా క్వైట్ న్యాచురల్, నార్మల్. అలా కాదు, హీ రిజెక్టెడ్ మీ, సో ఐఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. కొద్దిగా వింతగా ఉంది కదా నేను మాట్లాడేది? కాదు, టైం టెస్టెడ్. నేను చెప్పేది ప్రతిది కూడా టైం టెస్టెడ్. ఎట్లా అంటే, నేను ఒక బుక్, ఆప్నాప్నో ఏదో బుక్ పేరు గుర్తులేదు నాకు. ఆప్నాప్నో టెక్నిక్ అని ఒకటి ఉంది. ఆప్నాప్నో, ఓపిఓఎన్ఓ, ఆప్నాప్నో, పిఎన్ఓ, ఆప్నాప్నో. ఈ ఆప్నాప్నో టెక్నిక్ గురించి శుభ సుమారుగా 2 సంవత్సరాలు అవుతుందేమో. అప్పుడు స్టార్టింగ్ లో నేను ఈ సండే వీడియోలు పెట్టే రోజుల్లో చెప్పాను ఆ టెక్నిక్ గురించి. అన్ఫార్చునేట్లీ కొన్ని వీడియోస్ అప్పుడు కరోనాకు ముందు అనుకుంటాను, అవి అన్నీ కట్టుకట్టుకుని డిలీట్ అయిపోయినాయి. గాడ్స్ మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ నాకు ఆశ్చర్యం, అవి ఎలా డిలీట్ అయిపోయినాయి, ఎందుకు ఎప్పుడు ఏది నొక్కానో ఏం చేశానో నాకు తెలియదు, కానీ అన్నీ డిలీట్ అయిపోయినాయి. అవి ఒక్కటి కూడా లేవు ఇప్పుడు. ఆ తర్వాత పెట్టినవి ఉన్నాయి, భద్రంగా ఉంచాను, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎట్లా పోయినాయి? అందులో ఇదొకటి, ఆపన్ టెక్నిక్ గురించి చెప్పాను. వాట్ టు సే వెన్ యూ టాక్ టు యువర్ సెల్ఫ్, షాడ్ హెమ్స్టెటరు. ఇట్లా చాలా గొప్ప వీడియోలు అండి అవి, స్టార్టింగ్లో. కొంతమంది మీలో మొదటి నుంచి వింటున్న వాళ్ళు వినే ఉంటారు ఈ ఆపనాపన టెక్నిక్ గురించి, కొత్త వాళ్ళకైతే ఏదో తెలియదు. ఈ ఆపనాపన టెక్నిక్ లో ఆయన ఆథరు, ఈ ఆపనాపన టెక్నిక్ అప్లై చేసిన వ్యక్తి ఆథరు ఒక జైలర్, అట్లా తీసుకోవాలి. సైకియాట్రిస్ట్ అనుకోవాలి, లేదా జైలు సైకియాట్రిస్టు, ఆ సైకియాట్రిస్టు కమ్ జైలర్. ఆయన జార్జియా ఐలాండ్స్ లో కరడు కట్టినటువంటి, భయంకరమైనటువంటి కరడు కట్టినటువంటి వయలెంట్ మ్యాడ్ పీపుల్. మ్యాడ్ పీపుల్లో కూడా వైలెంట్ మ్యాడ్ పీపుల్ ఉంటారు. వైలెంట్ అంటే డల్గా ఉండరు, చాలా యాక్టివ్గా, పెద్ద పెద్ద ఎన్నెన్నో హత్యలు చేసిన వాళ్ళు, ఏంటేంటో విధ్వంసాలు సృష్టించిన వాళ్ళు, టోటలీ అవుట్ ఆఫ్ కంట్రోల్. అక్కడెక్కడో ఐలాండ్లో వాళ్ళని సెపరేట్గా ఎక్కడో తీసుకెళ్ళి పెడతారు కదా. ఆ వార్డులోకి ఈయన అపాయింట్ చేస్తే ఈయన వెళ్ళి
ఈయన ఆల్రెడీ కొంచెం మంచి ఈ టెక్నిక్ని అప్లై చేసిన వాడే. వెళ్ళి వాళ్ళ షీట్స్ తెప్పించి, వాళ్ళ ఫైల్స్ తెప్పించి, వాళ్ళ ఫోటో, వాళ్ళ వాళ్ళు ఏమేం చేశారో, ఎన్ని ఘోరాతి ఘోరాలు అకృత్యాలు చేశారో లిస్ట్ అంతా చదివి, అంటే వాళ్ళు ఎంత వైలెంట్ అంటే అక్కడ నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా చైన్లు, గొలుసులతో కట్టేసిన వాళ్ళే. గొలుసు లేకుండా ఎవరు లేరు. గొలుసు లేకుండా ఉంటే మొత్తం విధ్వంసం అయిపోద్ది. గొలుసులతో కట్టబడినటువంటి వీళ్ళందరిలోనూ అక్కడ కూడా ఒక్కోసారి పాపం ఈ ఇబ్బంది, వీళ్ళు దెబ్బలు తగలటం. అంతే నర్సింగ్ స్టాఫ్ ఉంటారు కదా, మోస్ట్లీ జెంట్సే ఉంటారు. వాళ్ళకు కూడా వాళ్ళు దండం పెట్టేసి ఇక్కడ నేను ఉద్యోగం చేయలేనని చెప్పి వదిలిపెట్టేసి పారిపోయింది సార్, పారిపోయిన కేసులు. ఎందుకంటే వాళ్ళంతా అంత పిచ్చోళ్ళు. వాళ్ళ పిచ్చోళ్ళ మధ్యన కష్టం కదా బతకడం, జాబ్ చేయటం కూడా కష్టం. ఎంత బతుకుంటే బలసాగు తిని బతకొచ్చరా బాబు, ఎప్పుడేమవుతుందో అనే అట్లాంటి ఎన్వైర్న్మెంట్లో ఇతను వెళ్ళి ఒక్క పేషెంట్ ముఖం కూడా చూడకుండా, వీళ్ళు పేషెంట్లే కదా, సైకో, ఆ, ఒక్క పేషెంట్ ముఖం కూడా చూడకుండా, ఫోటో ఎదురుగా ఫోటో ఉంది, అతని హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అంతా అతని రిపోర్ట్ షీట్స్ రాసి ఉంది, ఆయన ఏమేం ఘనకార్యాలు చేశాడు అంతే. అవి చూసి రోజు ఆపనాపన మంత్రం చెప్పేవాడట. ఏంటి ఆపనాపన మంత్రం అంటే? ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ. ఇది మంత్రం. ఇది భారతదేశంలో ఇట్లాంటివి ఉన్నాయి, కానీ ఇట్లా ఇంత స్పెసిఫిక్గా అయితే నాకు తెలియదు. భారతదేశంలో లేదంటూ లేదులేండి, మనది చాలా గొప్ప బిగ్ కల్చర్. అట్లా చెప్తూ 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 14 మందో 16 మందో నాకు గుర్తులేదు, 20 మందో గుర్తులేదు. అందులో అందరూ కూడా మామూలు అయిపోయి, మామూలుగా తయారయ్యి నార్మల్ జెంటిల్ బిహేవియర్కి వచ్చి అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయారట. ఎక్సెప్ట్ 2 పీపుల్ అని చెప్పారు. ఎక్సెప్ట్ 2 పీపుల్, మిగతా వాళ్ళందరూ నార్మల్ అయిపోయారంట. ఇతను చేసింది చదివిన మంత్రం ఏమి లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళా, ఎవరిని చూడలా, పర్సనల్గా ఫోటో ఎదురుగా ఉంది, చూశాడు, రాసింది, అతను అతని పేరు చెప్పాడు, జాకబ్. జాకబ్ అని ఉందనుకోండి. ఆయన ఏమేం చేశాడు, అకృత్యాలు చూశాడు, అయిపోయి నరరూప రాక్షసుడు. ఒకడేమో క్యానిబల్, మనుషులు తినేసేవాడు, ఒకడేమో 10, 15, 20 సీరియల్ కిల్లర్, ఒకడు ఆ టైప్ వాళ్ళు. జాకబ్, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. మిరాకిల్ ఏంటి, కొన్ని నెలల్లో, కొన్ని వెంటనే అయిపోలేదు, కొన్ని వారాల్లో, కొన్ని నెలల్లో ఒక్కొక్కడు నార్మల్ అయిపోయి, తర్వాత వాళ్ళు గొలుసులు తీసేయమన్నారంటే గొలుసులు కూడా తీసేశారు, తీసేసి వేరుగా పెట్టారు వాళ్ళని. అట్లా క్రమంగా కోలుకుని చక్కగా తీరిగ్గా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇది యాక్చువల్గా జరిగింది కాదు, జరిగిన స్టోరీ, అంతేగాని నేను కథ చెప్పడంలా. ఇఫ్ యువర్ ఇఫ్ యువర్ సన్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్, వింటున్నారా, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. మీరు ఊహించగలరు అది. పెద్ద పెద్ద కరుడు కట్టినటువంటి మెంటల్ కేసులే క్యూర్ అయిపోయినాయి కదా, ఆపనాపనో టెక్నిక్స్ తోటి. ఎందుకు క్యూర్ అయినాయి? ఎందుకు క్యూర్ అయినాయి అంటే ఆయన కనిపెట్టాడు. ఆయన ఎవరి దగ్గర ఎవరో చెప్పారు, ఒక లేడీ చెప్పిందట, చెప్పిందట. ఈయన అప్లై చేశాడు. యాక్చువల్గా ఈజ్ ఎ ప్రొఫెషనల్, దాన్ని అప్లై చేశాడు. ఎట్లా అంటే నా బిడ్డ అలా బిహేవ్ చేయటానికి నేను కారకుణ్ణి, నా బిడ్డ అలా బిహేవ్ చేయడానికి అని నేను అనుకున్నాను అనుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ఐ ఆమ్ యాక్సెప్టింగ్ దట్ ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ బిహేవియర్. వాడు అలా బిహేవ్ చేయడానికి నేను కారకుండా, అంటే నేను నా మీద వేసుకున్నాను నెపాన్ని. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్. నా ఇంట్లో పని మనిషి దొంగతనం చేసింది, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అంటే ఏంటి, నాకు తెలుసో తెలియకో అట్లాంటి దొంగతనం చేసే పని మనిషిని అట్రాక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఐ ఆమ్ రెస్పాన్సిబుల్, ఐ ఆమ్ ఆన్సరబుల్. దొంగతనం చేసే ప్రవృత్తి ఉన్నది ఆ పని మనిషికి. ఆ పని మనిషి చేసిన దొంగతనాన్ని నేను ఎత్తి మీద వేసుకుని ఐఎమ్ రెస్పాన్సిబుల్ అనుకోవటం. చూడండి ఇది ఏ స్థాయిలో
ఏ స్థాయి ఆలోచన ఆలోచించండి. సో అనుకుని ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై సన్స్ బిహేవియర్. సో సన్ను తలుచుకుని ఆపనాపన టెక్నిక్ నేను అప్లై చేస్తే నా సన్ను ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతాడు. ఇది నమ్మదగిందిగా ఉందా? ఇది నమ్మశక్యంగా ఉందా? లేదు, ఉండదు, ఉండదు, ఉండదు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో కొంచెం కొంచెం విపులంగా చెప్తాను. మీరు ఈలోగా ఏంటంటే మీ ఈరోజు వీడియోలో మీరు విన్నది, మీరు అర్థం చేసుకున్నది, దాని మీద మీ కామెంట్స్ పెట్టండి. నెగిటివ్ కామెంట్స్ కూడా యాక్సెప్టబులే. ఎందుకంటే నేను ఏదైనా చెప్పానంటే తిరుగులేదు. నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయకుండా నేను చెప్పను. సో ఏంటంటే సమ్ పార్ట్ ఆఫ్ మై బాడీ ఈజ్ డిఫెక్టివ్. నా శరీరంలో, నా మనసు శరీరం ఏదైతే ఉందో, నా నాలో సమ్ పోర్షన్ ఆఫ్ మై ఎంటిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎక్స్టర్నల్ బిహేవియర్ ఇన్ మై సన్. నా సన్లో వచ్చే బిహేవియర్కి నేనే కారకుండా, నా శరీరంలో ఏదో పార్ట్ డిఫెక్టివ్గా ఉంది, దాన్ని క్యూర్ చేస్తాను. క్యూరింగ్. ఆ క్యూరింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇది సైకలాజికల్. ఏ మంత్రం? ఐ లవ్ యూ. రాజు కొడుకు అనుకోండి, రాజు ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. అంటే అది చేస్తుంటే అది రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నదే. అంటే దాని అర్థం ఏంటి? ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా దానికి నేను రెస్పాన్సిబుల్. ఇది హిందూ ఫిలాసఫీలో చాలా గొప్పగా డీటెయిల్డ్గా చెప్పారు. అది డిఫరెంట్ వేలో చెప్పారు, ఇది ఇక్కడ ప్రాక్టికల్గా చెప్తున్నారు. ఉం? ఇప్పుడు మనలో చాలా మందికి చ- ఇంత ఈ ఈ పరిజ్ఞానం ఉందిలేండి, లేకేం కాదు. ఎందుకంటే ఇండియాలో మనకున్నటువంటి ఆ మనకున్నటువంటి సంస్కారం, మనకున్నటువంటి జ్ఞానం, అది ఇది తక్కువేం కాదు కదా, చాలా గొప్పది కదా. సో ఎక్స్పెక్టేషను ఫెయిల్ అయినప్పుడు, కమింగ్ బ్యాక్ కంక్లూషన్కి వస్తున్నాను, ఎక్స్పెక్టేషన్స్ ఉండటం తప్పు కాదు, యాస్పిరేషన్స్ అంతకన్నా తప్పు కాదు. మన ఎక్స్పెక్టేషను ఉంటే, అది నిజంగా ఉంటే, అది ఫెయిల్ అయితే దానికి బాధ్యులు ఎవరు? నా ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయితే నేను బాధ్యుని. ఎప్పుడైతే ఆ విషయం నేను గుర్తిస్తానో, ఒప్పుకుంటానో, మనసా వాచ కర్మణ, అడ్మిట్, యాక్సెప్ట్, ఐఎమ్ ఫ్రీ, నేను ఫ్రీ అయిపోతాను. సో ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి వచ్చే ఉత్పన్నం కాగల డిసప్పాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో అది మటుమాయం అయిపోతుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్ని తాలూకు పెయిన్స్ని, ప్యాంగ్స్ని, డిసప్పాయింట్మెంట్ని జెండు బాంబుల రాసినట్టు బాంబు రాసి ఎలాగైతే నొప్పిని తగ్గించుకుంటామో, అది మన చేతిలోనే ఉంది, మనమే. సో ఎప్పుడైతే ఈ విషయం అర్థమవుతుందో, దెర్ ఈస్ ఎ పారాడైమ్ షిఫ్ట్ హియర్. ఇక్కడ పారాడైమ్ షిఫ్ట్ వస్తుంది. ఎప్పుడైతే ఆ పారాడైమ్ షిఫ్ట్ వస్తుందో, వి బికమ్ ఫ్రీ. ఫ్రీ ఫ్రమ్ డిసప్పాయింట్మెంట్, డిస్పేర్, బ్లా బ్లా బ్లా. అది ప్రాక్టీస్ చేయాలి. వన్ హ్యాస్ టు ప్రాక్టీస్. ఆ సాధన, ఆ అవగాహన ఆ జీవితాన్ని నడిపిస్తుంది సక్రమంగా. అంటే ఏదో అయిపోకుండా నిలబెడుతుంది, ఆపుతుంది. అట్లాంటప్పుడు అతను ఈ క్రానిక్ డిసీజెస్కి, లైఫ్ స్టైల్ డిసీజెస్, ఇంకేవో చెప్తారు కదా, వీటికి లోన్ కాడు. హీ విల్ ఎస్కేప్. సో యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇంకా ఇంతకన్నా ఎక్స్ట్రా, చెప్పాల్సిన చాలా టైం తీసుకున్నట్టున్నాను. సో
దేనికైనా మూలకారకుడిని నేనే. ప్రతిదానికి మూలకారకుడిని నేనే అయినప్పుడు, నా నెత్తి మీద వేసుకున్నప్పుడు, నా రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, నన్ను మ్, ఏ ఏ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ డిసప్పాయింట్ చేస్తుంది, బాధ పెడుతుంది చెప్పండి? ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ గా వచ్చేటటువంటి హమలా, అటాక్ నా మీద ఉండదు. ఐ ఎస్కేప్ ది అటాక్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ ఆర్ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ ఆర్ బిహేవియర్ ఫ్రమ్ అదర్ పర్సన్స్. ఇప్పుడు అతను నాకు రిజెక్ట్ నో అని చెప్పాడు అనుకుందాం. అతను మంచివాడు కాబట్టి కాదు, కాబట్టి లేకపోతే అతనికి అంత ఇది లేదు కాబట్టి, అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి డిసప్పాయింట్ చేశాడు, రిజెక్ట్ చేశాడని నేను అనుకునే కంటే, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ రిజెక్షన్ అనుకు అనుకుంటే, అతని రిజెక్షన్ వల్ల కలిగేటటువంటి, ప్రొడ్యూస్ అయ్యేటటువంటి నెగటివ్ కరెంటు అరెస్ట్ అయిపోతుంది కదా, అయిపోతుంది కదా, నా దాకా రాదు. ఐఎమ్ సేఫ్ అండ్ సెక్యూర్. ఈరోజు మరి నేను ఏం మాట్లాడాను, ఇంకోటి ఉంది, ఇంకా ఉంది. మనకి కలిగేటటువంటి మానసిక ఒత్తిళ్ళు, బాధలు, తర్వాత ఇంకేవేవో జరుగుతాయి, ఈవెంట్స్ జరుగుతాయి కదా, అవి మనల్ని వదిలిపెట్టవు, తినేస్తుంటాయి. దానికి ఉపశమనం ఉంది. అది కరోల్ ట్రూమన్ అని ఒక లేడీ డాక్టర్, షీఈ్ ఎ వెరీ ఫేమస్ డాక్టర్, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినట్టున్నాను. ఫీలింగ్స్ బరీడ్ అలైవ్ నెవర్ డై అనే పుస్తకం, అద్భుతమైన పుస్తకం రాసింది ఆవిడ. షీఈ్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్. ఫీలింగ్స్ బరీడ్ అలైవ్ నెవర్ డై. అందులో కూడా సొల్యూషన్ ఉంది, చూసారా? మనకి వి హ్యావ్ సొల్యూషన్స్ ఎవ్రీవేర్. మ్యాన్ ఈజ్ బోర్న్ ఎవ్రీవేర్, మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఈజ్ ఫైండ్ హిమ్సెల్ఫ్ ఇన్ చైన్స్ ఎవ్రీవేర్ అని. మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఈజ్ ఫైండ్స్ ఇన్ చైన్స్ ఎవ్రీవేర్ అని, అట్లా ఏదో కొటేషన్ ఉంది, ఎవరో చెప్తారు. పొలిటికల్ స్టేట్మెంట్ అది. మనం మామూలుగా దీనికి అప్లై చేసేటట్టయితే, మన దగ్గర మన సొల్యూషన్, ప్రతి దానికి, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ మన దగ్గరే ఉంది. ఎప్పుడైతే అది గుర్తిస్తామో అప్పుడు మనం ఈ సాంసార ఇవేవో ఏమంటారు కదా, సంసారిక డే టు డే లైఫ్లో వచ్చేటటువంటి వీటి నుంచి సక్సెస్ఫుల్గా తప్పించుకోగలుగుతాం. తప్పించుకోగలగటమే కాదు, ప్లెజెంట్గా బ్రతకగలుగుతాం. నేను చెప్పింది మరి ఏదో పిచ్చి వాడు వాగినట్టు వాగుతున్నాడు ఏమిటి అని అనుకున్నారేమో, మరి నాకైతే తెలియదు. యూ ఛాలెంజ్ యూ ఛాలెంజ్ మీ, ఐ లైక్ ఇట్. మీ కామెంట్స్ పెట్టండి, మీరు కామెంట్స్ పెట్టండి. ఐ విల్ ఎన్కౌంటర్. నేను తప్పకుండా మీకు చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మరి నేను ఈరోజు ఎట్లా డివేట్ అయ్యానా, లేకపోతే ఏంటి, ఏం చెప్తాను, నాకు కొద్దిగా అదో రకమైన దీనిలో ఉన్నాను. సరే, మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. నేను ఇంత టైం స్పెండ్ చేసి మీకు ఇంత చెప్పాను కదా, సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పుట్ యువర్ కామెంట్. ఆల్ ద బెస్ట్. హ్యాపీ వీకెండ్, హ్యాపీ సండే, అండ్ ఐ హోప్ టు కంటిన్యూ మై సండే వీడియోస్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. నాకు ఒంట్లో ఒప్పుకున్నంత వరకు, ఎనర్జీ ఉన్నంత వరకు సండే వీడియోలు చెప్తూనే ఉంటాను అని ఆశిస్తున్నాను.